అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఓకే. ఈరోజు లైవ్ 'వ్యాక్సిన్ వార్' అనే ఒక సినిమా రిలీజ్ అయింది. దాని మీద ఒక పాడ్‌కాస్ట్ రిలీజ్ అవ్వడం జరిగింది మొన్న. అది యూట్యూబ్‌లో పెట్టే ముందే స్ట్రింగ్ వినోద్ కుమార్ గారి పాడ్‌కాస్ట్ అది. ఆయన ఛానెల్‌ని తీసేయడం జరిగింది. తర్వాత ఆయన ట్విట్టర్‌లో పెట్టారు. సో, ఈరోజు దాని గురించి మాట్లాడదాం. ఇంకేమైనా అదనపు సమాచారం గనక దాని గురించి తెలిస్తే దాని గురించి కూడా చర్చిద్దాం. నాతో పాటు కాపరి గారు, డాక్టర్ గారు, స్వరూప్ గారొచ్చారు. జనరల్‌గా ఆయన ఎప్పుడు లైవ్ అయిపోయిన తర్వాత వస్తారు. ఈరోజు ముందే వచ్చారంటే ఏదో విశేషం ఉంది. అభిమన్యు గారు కూడా ఉన్నారు. కాకపోతే బిజీగా ఉన్నట్టున్నారు. ఆయన కూడా వచ్చేస్తారు. నమస్కారం అండి అందరికీ. నమస్కారం సార్ కిరణ్ గారు. నమస్కారం అండి. ప్యానెల్‌లో అంటే ఉన్న నేను మొన్న వాళ్ళందరికీ. షేర్ చేశానండి ఇది. షేర్ చేస్తే అంటే పాడ్‌కాస్ట్ షేర్ చేస్తే కొంతమంది మాకు ఇంగ్లీష్ అర్థం కావట్లేదండి. కొంచెం తెలుగులో చెప్తారన్నారు. సో, అందుకని ఈ లైవ్ పెట్టాను. చెప్పండి సార్. డాక్టర్ గారు, స్వరూప్ గారు. మనం స్ట్రింగ్ వినోద్ ఛానలే కాదు, ఓవరాల్ గా వీలైతే ఈ వ్యాక్సిన్ వార్స్ అనే సినిమా గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. ఎందుకు చేయాలి అని అంటే ఇది చాలా చాలా ముఖ్యం. ఈ రోజులో మన దేశంలో ఉన్న 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి జాతీయవాదాన్ని చెప్పే వ్యక్తులు, రెండోది దేశం ఏమైపోయినా పర్వాలేదు, దాన్ని అమ్మి అయినా నేను అధికారాన్ని సాధిస్తాను, ఇలా చేయడం వల్ల నాకు కొన్ని డబ్బులు వస్తే చాలు అనే బ్యాచ్ ఒకటి, అంటే దేశ ద్రోహుల బ్యాచ్ ఒకటి. ఈ ఇద్దరి గురించి కూడా డిస్కస్ చేయాలి కిరణ్, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదే సార్. స్వరూప్ గారు చెప్పండి. నాకు చాలా సింపుల్ అండి. అభివృద్ధి చెందిన దేశాలు కూడా, అంటే జపాన్ కానీ కొరియా కానీ, అంటే అన్ని దేశాలని కాదు, కొన్ని దేశాలలో వాళ్ళ సంస్కృతిలో వాళ్ళకి పర్సనల్ డిసిప్లిన్, అంటే క్రమశిక్షణ అన్నది ఆచారం కింద వస్తూ ఉంటుంది అనమాట. ఇన్ సింపుల్ వర్డ్స్, వాళ్ళకి క్యూలో నుంచోమని, లేకపోతే పెద్దవాళ్ళు వస్తుంటే తలుపు తీసి పట్టుకోవాలని, పొలైట్గా ఉండాలని, అలాంటి శిక్షణ వేరే వాళ్ళు ఎవరు ఇవ్వనక్కర్లే. సాంప్రదాయం కింద వాళ్ళు పాటిస్తూ ఉంటారు. చెత్త అలాంటివి కూడా పడేయలేరు. అలాంటి దేశాలు కోవిడ్ వచ్చినప్పుడు ఇంటర్నల్ క్వారంటైన్ ఫాలో అయ్యాయి కొంతవరకు. కానీ ఆఫ్టర్ సమ్ టైం అక్కడున్న ప్రజలు కూడా వెక్స్ అయిపోయారు. వాళ్ళు వ్యాక్సినేషన్ని డీప్రియారిటైజ్ చేశారు. మా అంతటా మాది నిబద్ధత మాకుంది, మేము కంట్రోల్ చేసుకోగలం అనుకున్నారు. కానీ రిలాక్స్ చేసిన తర్వాత అక్కడ కూడా కేసులు ప్రబలాయి. ఇంకా భారతదేశం లాంటి విభిన్న మనస్సులు, తత్వాలు ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో, వాళ్ళకి స్వేచ్ఛా స్వతంత్రాలు ఎక్కువ ఉన్న దేశం. అయితే అసలు ఊహించుకోవడమే చాలా కష్టంగా ఉందన్నమాట, ఎలాంటి గడ్డు పరిస్థితులు చూడాల్సి వచ్చేది అని చెప్పి. ప్రతి ఒక్కరి కుటుంబంలో కానీ మిత్రుల్లో కానీ మల్టిపుల్ కేసెస్ చూసుండి ఉంటారు. ఇది కాలం చేశారు, చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు అని చెప్పి. ఇది వేరే ఎవరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. కిరణ్ గారు డ్రాప్ అయినట్టున్నారు, మళ్ళీ వచ్చేస్తారండి. ఈ లోపల అట్లెట్లా మాట్లాడండి సార్, మాట్లాడండి. ఇదేనండి క్లుప్తంగా నేను చెప్పాలనుకున్నది. అయితే ఈ టాపిక్ ఒకటి, తర్వాత వాక్ స్వాతంత్రానికి ఉన్న పరిమితులు ఏంటి, అసలు ఎలాంటి స్పీచెస్ని, ఎలాంటి వీడియోస్ని, ఎలాంటి ఛానల్స్ని రెస్ట్రిక్ట్ చేయాలి, లేక సెన్సార్ చేయాలి, ఎలాంటి వాటిని సెన్సార్ చేయకూడదు, దీనికి వాడే కొలమానం అందరికీ ఒకేలాగా ఉంటుందా, లేకపోతే మన వాళ్ళైతే ఒకటి అంత సీన్ లేదు అక్కడ.
ఈ You 2 just కూడా have to praise Egypt culture or Sumerian culture, or else you will be fired అంతే from YouTube. సింప్లీ అంతే. వాక్ స్వాతంత్రము ఇయన్నీ పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి అయ్యా. ఆడిని పొగిడితేనే నువ్వు ఉంటావు. ఆడిని పొగడకపోతే నువ్వు దొబ్బేస్తావు. రాజరికం నడుస్తుంది లిటరల్‌గా యూట్యూబ్‌ల. బాగా చెప్పారు అభి. నేను మిగతా వేరే ఎవరైనా ప్యానెల్‌లో వాళ్ళు మాట్లాడాలనుకుంటే వాళ్ళ చేత మాట్లాడిచ్చేద్దాం. యాహ్! మాట్లాడండి సార్ అభిమన్యు గారు. ఓహ్! నన్నే అన్నారా? సో అదండి. 'వ్యాక్సిన్ వార్' అనే సినిమా రిలీజ్ అయింది. అయితే దాని రివ్యూస్ కూడా చూసే టైం మాకు లేకుండే యాక్చువల్‌గా. సినిమాకి పోయే టైం లేకుండే. 'వ్యాక్సిన్ వార్' అనే దాన్ని జస్ట్ పాడ్‌కాస్ట్ చేసినందుకు స్ట్రింగ్ మనోడిది లేపేసిర్రు కదా! సరే ఇప్పుడు మా ఛానెల్‌లో ఏం పీకుతారో చూద్దాం అని చెప్పి మేము కూడా పెట్టినాం. అక్కడ పాడ్‌కాస్ట్ పెడుతున్నాడని చెప్పి ట్రైలర్ విడుదల చేస్తేనే పీకేసిర్రు కదా! ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్ మేము ప్లే చేసి చూపిస్తాం. ఏం ఇక్కుంటావో ఇక్కో. నీకేరా రేయ్ యూట్యూబ్. రెడీ సార్. మీ దగ్గర ఇది ఉందా ఇది ఓవర్‌లే మళ్ళీ ఆ ఈకో టీవీది? వస్తుందా? అన్నీ ఉన్నాయండి. అంటే ఇక్కడ మా దీంట్లో దగ్గర లేదు. అన్నీ ఉంటాయి సార్. ఒకసారి పంపిస్తారా నాకు? నేను ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తా ఆగండి. అక్కడ అప్‌లోడ్ చేయండి. కాపరి గారు మాట్లాడండి. మ్యూట్‌లో ఉన్నారు. ఒకటండి, అసలు ఈ వ్యాక్సిన్‌కి మనకి రిలవెన్సీ ఏంటి? మన జనాలకు గాని, మన దేశానికి గాని? సింపుల్ క్వెషన్ ఏసుకొని సింపుల్‌గా 2, 3 లైన్స్‌లో చెప్పాలంటేనండి, శక్తి 2 రకాల గ్లోబల్ స్కేల్ మీద అండి ప్రపంచంలో 2 రకాలుగా పవర్‌ని మెజర్ అంటే కేటగరైజ్ చేస్తారు. ఒకటి సాఫ్ట్ పవర్ అని, ఇంకొకటి హార్డ్ పవర్ అని చెప్పేసి. సో మీడియా కానివ్వండి, పత్రికలు ఇలాంటియన్నీ ఉన్నాయి కదా! ఇదంతా కూడా సాఫ్ట్ పవర్. కల్చర్ కూడా. కల్చర్ లేని కంట్రీ మీద ఒక కల్చర్ ఉన్నదనుకోండి, ఇంకో కంట్రీ, దాని ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఒక్కొక్కట్లా ఉండిద్ది. సో కల్చరల్ పరంగా కూడా ఒక వార్ జరిగింది ఎదుటి వాళ్ళ కల్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, దాన్ని నాశనం చేయడానికి అని చెప్పి. టిక్టాక్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, అందుట్లో కూడా. చైనా చూసుకోండి ఒక ఎగ్జాంపుల్, టిక్టాక్ అక్కడి నుంచి వచ్చింది. అదే అమెరికాలో ఉన్న టిక్టాక్, చైనాలో ఉన్న టిక్టాక్ రెండు ఒకటే, కానీ కంటెంట్ మాత్రం చాలా డ్రాస్టిక్గా డిఫరెన్స్ ఉండిద్ది. నేను చైనాకి వెళ్ళాలా, కాకపోతే అక్కడ ఎలా ఉండిద్ది, ఇక్కడ ఎలా ఉండిద్ది అని చూస్తే, చైనాలోనేమో ఎడ్యుకేషన్ బేస్ మీద ఉండిద్ది అనమాట. మోర్ ఎడ్యుకేషన్ ఫోకస్డ్గా, క్లీన్గా ఉండిద్ది. కానీ యుఎస్లోకి వచ్చారనుకోండి టిక్టాక్, ర్యాండమ్ కేయాస్ అనమాట అది మొత్తం, ఒకటని కాదు. సో అన్ని రకాల థీరీస్ అని కానివ్వండి, ఫుల్ లెఫ్టిస్ట్ మీడియా తోటి నిండిపోయి ఉండేది అనమాట. పైత్యాలు పైత్యాలు అనుకోండి ఒక మాటలో చెప్పాలి అంటే. సో ఇదేంటంటే సాఫ్ట్ పవర్ అనమాట. సున్నితంగా మీ పవర్ని పక్కన వాళ్ళ మీద వాడుతున్నారు. ఇక గన్స్, మిలిటరీ, యుద్ధ విమానాలు, ఇంకా ఇలాంటివన్నీ కూడా హార్డ్ పవర్. సో వ్యాక్సిన్ అనేది ఎలాగంటేనండి, మామూలు టైమ్స్లో ఇది ఒక సాఫ్ట్ పవర్ అయ్యిద్ది, కానీ క్రిటికల్ టైమ్స్లో ఏంటంటే స్ట్రాటజిక్ వెపన్ అండి ఇది. వ్యాక్సిన్ అనేది వెపన్గా వాడచ్చు, లేకపోతే ఒక ట్రాన్సాక్షన్స్ చేయడానికి కానివ్వండి, ఎలాగన్నా వాడచ్చు. మనీ మ్యాటర్స్ కదా, వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళకి అవసరమైన వస్తువు నీ దగ్గర ఉంది. సో అప్పుడు వాడు నువ్వు చెప్పిన మాట వినాలి. సో నువ్వు వ్యాక్సిన్ చేయగలిగావనుకో, నీ మాట చెల్లిద్ది. నీ మాట చెల్లకపోయినా ఇంకొకటి మాట వినాల్సిన అవసరం లేదు నీకు. నువ్వు వ్యాక్సిన్ చేసుకోలేదనుకో, నీకు రేపు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు నువ్వు ఇంకొకటి ఎవడో చెప్తే వాడి కండిషన్స్ అని నువ్వు వినాలి. అది ఎప్పుడు వాడు నీకు ఫేవరబుల్గా ఇవ్వడు కదా కండిషన్స్, నీకు వ్యాక్సిన్స్ అమ్ముతా. ఉదాహరణకి మొన్న కరోనా టైంలో ఈ వ్యాక్సిన్ ఇదంతా రాకముందు క్వినోలిన్ సప్లై అండి, మలేరియాకి వాడే డ్రగ్ అనమాట. సో క్వినోలిన్ సప్లైని యుఎస్ వాడు ఏంటంటే గట్టిగా థ్రెటన్ చేశాడు ఒక రకంగా ఇండియాని, మీరు సప్లై మాకు పంపించాలి అని చెప్పేసి. సో అప్పుడు మన దగ్గర సరిపోయినంత లేకపోయినా కానీ యూఎస్కి స్పేర్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మనం ఆ పొజిషన్లో లేదు దాన్ని రిజెక్ట్ చేయడానికి. ఇది హార్డ్ పవర్ అండి. మామూలు టైమ్స్లో కొంచెం సాఫ్ట్ పవర్ అనుకోండి, ట్రేడ్ అగ్రిమెంట్స్ కానివ్వండి ఇలాంటివి. కానీ క్రిటికల్ టైమ్స్లో ఇదే హార్డ్ పవర్గా కూడా మారిద్ది. అది వ్యాక్సిన్ యొక్క ఇంపార్టెన్స్. సో దాన్ని బట్టి ఇది ఇంపార్టెంటా కాదని మీకు మీరు ఆలోచించుకుంటే మీకే అర్థమైంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు.
కరోనా టైం వచ్చింది, అప్పుడు లాక్డౌన్లు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు దీన్ని హార్డ్ పవర్ గానీ కన్సిడర్ చేయాలి. మీ దగ్గర లేదనుకోండి, మీరు పక్కనోడి దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. వాడు దానితో పాటు చాలా కండిషన్స్ పెడతాడు. సో ఇదేనండి, ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం. అందుకని ఇక్కడ మనం వ్యాక్సిన్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే ఈ వ్యాక్సిన్ వార్ మూవీలో ఏముందో నాకు తెలియదు. నేను పాడ్కాస్ట్ చూశాను, అందుట్లో కూడా కొన్ని లెజిటిమేట్ పాయింట్స్ చెప్పాడు ఆయన, వివేక్ అగ్నిహోత్రి. సో వెళ్తా మాట్లాడుకుందాం వాటి గురించి. ఓకేనండి. ఓకే, స్క్రీన్ వచ్చేసింది. స్క్రీన్ షేర్ అయిందా? ఓ లేదు. ఆడియో వస్తుంది, చెప్పండి. Everyone knew, but no one had the courage to speak, is revealed by Vivek Agnihotri ji on a massive scale. వస్తుందండి. To his film that shook the world, The Kashmir Files. Now the makers of the film are coming up with The Vaccine War, the film that is based on the disaster which again shook the whole world. The vaccine was invented by our scientists, but as Nana Patekar ji says in the trailer, how challenging it was. Even after the vaccine is officially rolled out for usage, the toolkit gang tried to induce fear in public and caused so many deaths. India can't do it. This is a very ఇండియా కాంట్ డూ ఇట్ అన్నారండి. ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం ఆ టైంలో, ఆ సమయంలో. దీని గురించి చెప్తారా లేదా ముందుకు వెళ్దామా? నెగటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు మనకు కొదవలేరు కిరణ్. మన దేశంలోనే పుష్కలంగా ఉన్నారు. వాళ్ళు డబ్బులు తీసుకొని మరీ ప్రచారం చేస్తారు. ఇండియా వేస్ట్ కంట్రీ, ఇక్కడ పుట్టడం మన దౌర్భాగ్యము. ఇన్ఫాక్ట్ ఈ మాటనే ఐ థింక్ మోదీ గారు ఒకసారి అన్నట్టు గుర్తు. చాలా మంది అఫెండ్ అయ్యారు. మళ్ళీ వీళ్ళు ఏమంటారంటే, మనం వ్యాక్సిన్ తయారు చేసిన తర్వాత ఇది బీజేపీ వ్యాక్సిన్, ఇది వేసుకుంటే పురుషత్వం పోతుంది, సెక్స్ చేసే కెపాసిటీ పోతుంది అని భయపెట్టారు. మీరు కొన్ని చూసి కూడా ఉంటారు. ఐ థింక్ వివేక్ అగ్నిహోత్రి కొన్ని ఇన్స్టెన్సెస్ కూడా చెప్పాడన్నమాట. వ్యాక్సినేషన్ వేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ మీద రాళ్ళేసి కొట్టడము, ఇలాంటివన్నీ కూడా చేశారు. సో టెర్రర్ స్ప్రెడ్ చేసింది ఎవరో మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. మన దగ్గరనే ఉన్నారు పుష్కలంగా. మన దేశంలో అస్థిరత చేయడానికి బయట నుంచి ఎవరు రానవసరంలా, మన దగ్గర ఉన్నారు చాలా మంది దరిద్రులు. ముందుకెళ్దాం. ఓకే సార్. important film. Everybody must watch it. Let's get to know more about the dangerous toolkit gang from the director of the film, Vivek Agnihotri ji. Namaskar, Vinod. So happy to be here with you. Thank you so much. Yesterday I was there in the premiere show, and what I saw there, my whole life has been exposing this toolkit gang, but I saw many things which I myself baffled with. I don't know many things which you've shown in the film. So what is your research, Vivek ji? Should I give a little background how this film came? Yes, okay. So, see, when I was about to go to shoot the Kashmir Files, when the lockdown happened, so we were sitting at home. And I've always been very interested in spirituality, life, death, what's beyond. You know that. I keep writing my own version of philosophy called creative consciousness. So I started studying a lot. And I said, for the first time in the history of humanity, the entire world has shut down. Every single person, 7.5 billion people in the world, were locked in the room and wondering whether they are going to be alive tomorrow or not. Nobody has ever thought about death as much as we thought in that time. And how will we be saved? Will there be a medicine? Will there be a vaccine? And ultimately, the consensus was that this only vaccine can save everybody. Vaccine is made with a lot of pharma research, medical research, and which is a huge market in a capitalistic world. And there are only two lobbies, which are the biggest lobbies. One is the arms lobby and the second is the pharma lobby. Whoever controls this lobby controls the world. యాక్చువల్గా ఒకటి యాడ్ చేయాలి కిరణ్ ఇక్కడ.
సో చెప్పండి. వివేక్ అగ్నిహోత్రి గారు ఏం చేస్తున్నారంటే వరల్డ్ ని కంట్రోల్ చేసే 2 పవర్స్ ఉన్నాయన్నారు. ఒకటి ఏమో ఆర్మ్స్ లాబీ, ఇంకోటి ఏమో డ్రగ్ లాబీ. ఈయన చెప్పింది నేను అంటే ఒప్పుకుంటాను. ఆయుధాల యాక్చువల్గా వ్యాపారం చేసే లాబీ, అలానే మందులు, వ్యాక్సిన్లు, మందులు. మందులు హ్మ్. మీరు చూస్తే అమెరికా లాంటి దేశంలో ఈవెన్ ఒక రానిటిడిన్ టాబ్లెట్ ఇక్కడ ఏదైతే 20 పైసలకు దొరుకుతుందో అక్కడ దాదాపు ఒక $2 ఎంతో ఉంటుంది, అంటే $120 ఉంటుంది నాకు తెలిసి. అంటే అక్కడ ఏంటంటే పేటెంట్ చేస్తారు, పేటెంట్ చేసేసి ఇక వాడు మొత్తం రైట్స్ తీసుకుంటాడు. దానివల్ల ఎవరైతే కొనుక్కున్నాడో వాడు కట్టాల్సి వస్తుంది. అయితే మూడో లాబీ గురించి చాలా మందికి తెలియదేమో, ఒక మూడో లాబీ కూడా ఉంది. ఎందుకంటే దీని మీద నేను ఒక 10 సంవత్సరాల క్రితం, అంటే నేను ఈ ఆధ్యాత్మికమైన ఫీల్డ్లోకి రాకముందు చేసిన రీసెర్చ్ ఇది. మూడో లాబీ ఉంది, దీన్ని ఫుడ్ లాబీ అంటారు. ఫుడ్ లాబీ అంటే ఏం లేదండి, ఈ మ్యాక్డొనాల్డ్స్, ఇది మీకు అమెరికన్ షుగర్ ఇండస్ట్రీ గురించి ఏమైనా తెలుసా? తెలుసండి. చెప్పండి, మీరు చెప్పండి సార్. సో అమెరికన్ షుగర్ అసోసియేషన్ ఏదో ఉంది. వీళ్ళకు ఫండింగ్ ఎక్కడి నుంచి, వీళ్ళు ఎవరికి ఫండ్ చేస్తారో తెలుసా అండి మీకు? తెలియదండి. WHO వీళ్ళందరికీ ఫండ్ చేస్తారు. WHO ఏం చేస్తుందండి? సార్ నాకు ఒక చిన్న డౌట్ అండి గురుగారు. గైడ్ లైన్స్ పాస్ చేస్తుంది అంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎంతైతే ఈ డిసీజ్ అని, లేకపోతే కొలెస్ట్రాల్ లెవెల్ ఎంతైతే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉందని ఈ గైడ్ లైన్స్ అని WHO పాస్ చేస్తుంది. ఓకే, యా, అభి నాకు చిన్న డౌట్ అండి, చిన్న డౌట్. 2011లో కరోనా వైరస్ గురించి మాట్లాడిన USA వాళ్ళు దాన్ని గురించి ప్రపంచానికి ఎందుకు అలర్ట్ ఇవ్వలేదండి? మంచి క్వశ్చన్. యాక్చువల్గా 2011లోనే కరోనా వైరస్ గురించి చైనాకి తెలుసు అండ్ యుఎస్ఏకి తెలుసు. దానికి ఆధారాలు పబ్లిక్ గా ఉన్నాయి యూట్యూబ్ లో. మరి వాళ్ళు కూడా ఎందుకు రెడీగా లేరు? అదే అర్థం కాలేదు. వాళ్ళు అప్పుడే చెప్పారు కదా కరోనా వైరస్ అనేది రాబోతుంది అని. ఓ 45 నిమిషాల వీడియో ఉంటుందండి. ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ పోయి చూడండి. ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ కైండ్లీ గో టు యూట్యూబ్ అండ్ చెక్అవుట్ కరోనా వైరస్ 2011 అని కొట్టండి వస్తుంది. ఎంటైర్ డీప్ అనాలిసిస్ మొత్తం అక్కడ ఇలా ఉండబోతుంది, ఇట్లా జరుగుతుంది అని చెప్పిర్రు అక్కడ. ఇదంతా ఏంటంటేనండి, అంటే మేము ముందే చెప్పినాం కదా అని తప్పించుకునే పద్ధతులు ఇవన్నీ. అంటే ప్రపంచ దేశాల కోట్ ఒకటి ఉంటదంట కదా, ఆడ కూర్చున్నప్పుడు అరే మేము ముందే చెప్పినాం బై అని సింపుల్ గా రైట్ వీ హావ్ డన్ అవర్ జాబ్. ఇప్పుడు నిన్న కూడా ఒక ఆవిడ చెప్తుంది కొత్త వైరస్ వస్తుందంట, ఆ చైనాలో ఉన్న ఆవిడే. ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ టాక్టిక్ లాగా అనిపిస్తుంది సార్ నాకు. అంటే వాళ్ళే చేసి వాళ్ళే చెప్పేసి కొద్దిగా టైం గ్యాప్ ఇచ్చేసి వదులుతారు. ఇంకా ఏమని అన్నామంటే అరే అప్పుడే చెప్పినాం కదరా భయ్ వస్తుందని చెప్పి ఇక మేమేం చేస్తాం అని చెప్పి చేతులు ఎత్తేస్తారు. కానీ కరోనా మంచి పని చేసింది. అంటే అఫ్ కోర్స్ అప్పుడు కరోనా మంచి పని చేసిందా అంటే అప్పటికి నరేంద్ర మోదీ గనక లేకపోయిండుంటే సీన్ వేరే ఉంటుండే. ఏది బయట దేశంకి వెళ్ళి వ్యాక్సిన్లు కొనుక్కోనికి కొన్ని వేల కోట్లు కొన్ని లక్షల కోట్లు బయటికి పోతుండే, అది వేరే కథ అనుకోండి. కరోనా చేసిన మంచి ఏందిరా అంటే మన ఇండియాని 3rd పొజిషన్ కి తీసుకెళ్లే దిశలో 5వ స్థానంలో ఉంచింది ఇప్పుడు. దట్స్ ఆల్ ఐ కెన్ సీ అండి. సో నేను అమెరికన్ షుగర్ ఇండస్ట్రీ గురించి ఎందుకు మాట్లాడాలంటే మాక్సిమం ఇవే ఫండింగ్ చేస్తాయి. ఇది WHO హెల్త్ గైడ్ లైన్స్ ని సెట్ చేస్తుంది. ఇప్పుడు ఈ రోజులలో, అంటే నేను రీసెర్చ్ చేసినా కాబట్టి మాట్లాడుతున్నాను, ఈ రోజులలో మనకొచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి అసలైన కారణం ఏందో మీ ప్రకారం ఏమైనా ఐడియా ఉందా మీకు? రిఫైన్డ్ షుగర్, రిఫైన్డ్ సాల్ట్, రిఫైన్డ్ ఆయిల్ అండి, ఎడిబుల్ ఆయిల్.
నా ఉద్దేశం ఓ. ప్రకారం. రైట్. అంటే డైట్ ఇండైరెక్ట్‌గా. హ్మ్. డైట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ డిసీజెస్ టుడే. ఎందుకంటే ఈ రోజులలో ఈ టైఫాయిడ్లు, ప్లేగులు, మలేరియాలు ఇవన్నీ చాలా వరకు కంట్రోల్ చేయగలిగాం ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ వల్ల. కంట్రోల్ చేయలేనిది ఏమైతుంది, లైఫ్ స్టైల్ డిసీజెస్. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్లోనే ఫుడ్, ఇప్పుడు బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇలాంటి చాలా వరకు ఇష్యూస్ని ఇవన్నీ వచ్చేది మన లైఫ్ స్టైల్ వల్ల, అంటే మనం తినే తిండి వల్ల, దీని వల్ల వస్తున్నాయి. కానీ ప్రాబ్లం అంతా ఏమవుతుందంటే ఈ రోజు ఏదైతే మ్యాక్డొనాల్డ్స్ దగ్గర నుంచి లేకుంటే చాలా వరకు ఏవైతే ఫుడ్ని ఇట్లా చైన్ లాగా పెట్టి చేస్తున్నారో వీటి వల్లనే మనకు జబ్బులు వస్తున్నాయి. అంటే ఒక పక్క ఫుడ్ ఇండస్ట్రీ ఉంది, ఇది మనుషులను వీలైనంత వరకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంది. మీరు చూడండి పిజ్జా హట్లు కానీ మ్యాక్డొనాల్డ్స్ కానీ ఎన్ని కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. అడ్వర్టైజ్మెంట్ చేసి మీరు తినండి రా, మీ ఆరోగ్యాలు చెడగొట్టుకోండి రా అని చెప్తుంది. ఇంకో పక్క హెల్త్ ఇండస్ట్రీ ఉంది. యాక్చువల్గా అయితే దీన్ని హెల్త్ ఇండస్ట్రీ అనము, మనము దీన్ని సిక్నెస్ ఇండస్ట్రీ అనాలన్నమాట. అంటే జబ్బు పడిన మనిషికి ఆ జబ్బుని నయం చేసే ఇండస్ట్రీ. దీన్ని హెల్త్ కేర్ అనకూడదు, యాక్చువల్గా సిక్నెస్ కేర్ ఇండస్ట్రీ అనాలి. సో ఒక పక్క జనాల ఆరోగ్యంతో ఆడుకునే ఒక ఇండస్ట్రీ ఉంది, చెడగొట్టే ఇండస్ట్రీ ఒకటి ఉంది, దాన్ని మంచి చేస్తామని నమ్మబలికే ఒక ఇండస్ట్రీ ఉంది. ఇది కాకుండా అఫ్కోర్స్ ఇక ఆర్మ్స్ డీలర్, ఈ ఆర్మ్స్ ఇండస్ట్రీ ఇది ఒకటి ఉంది. సో హెల్త్ ఇండస్ట్రీ ఆర్ సోకాల్డ్ సిక్నెస్ ఇండస్ట్రీ ఏమనుకుంటుంది అంటే మనుషులంతా జబ్బు పడాలి, వాళ్ళు జబ్బు పడితే మా మందులు కొనుక్కుంటారు, ఆరోగ్యం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో దాన్ని కొనుక్కొని తింటారు. ఇది ఒక ఇండస్ట్రీ. సో కరోనా వచ్చినప్పుడు దీన్ని వ్యాపారంగా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ముఖ్యంగా అమెరికాలో. ఎందుకు అమెరికా నేను పేరు చెప్తున్నానంటే వీళ్ళు ప్రపంచ దేశాలకి ఏం చెప్తారంటే మా అంత రీసెర్చ్ చేసే తోపుగాడు లేడు, మేము చెప్పింది జనాలు నమ్మాలి, మేము ఏ మందులు అయితే తయారు చేస్తామో వాటిని తీసుకోవాలి, మేము ఏ వ్యాక్సిన్లు తయారు చేస్తామో దాన్ని తీసుకోవాలి, ఎందుకంటే మేమే పోటుగాళ్ళము, మా అంత రీసెర్చ్ చేసే ఎవరు లేడు. ఇన్ఫ్యాక్ట్ అమెరికా ఎంత క్రూరం అంటే యూరోప్లో తయారైన డ్రగ్స్ని కూడా రికగ్నైజ్ చేయదు ఒక్కోసారి. మీకు తెలుసో లేదో, డయాసెరిన్ అని ఒక మెడిసిన్ ఉంది. ఈ డయాసెరిన్ అనే మెడిసిన్ని యూరోప్లో కనిపెట్టారు, దాన్ని మేము ఆర్థరైటిస్కి వాడుతూ ఉంటాం. దాన్ని కూడా చాలా రోజులు రికగ్నైజ్ చేయలేదు. సో మోనోపలీ కావాలన్నమాట వీళ్ళకి. కాబట్టి ఎప్పుడైతే ఈ కరోనా వచ్చిందో చాలా మంది ఏంటంటే ఈ గ్లాక్సోస్మిత్ ఇప్పుడు ఈ కరోనా వ్యాక్సిన్ని అమెరికాలో తయారు చేసింది, వాళ్ళు మా వ్యాక్సినే బెస్ట్ అన్నట్టు చాలా ప్రొపగండా చేశారు. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మన దేశంలో డబ్బులకు అమ్ముడుపోయిన చాలా మంది ఈ వ్యాక్సినే తయారు చేద్దాం, ఈ వ్యాక్సిన్నే మనం తీసుకోవాలి, అందరికీ ఇవ్వాలి, ప్లస్ భారతదేశం కానీ వేరే దేశాలకు కెపాసిటీ లేదు, వాళ్ళు వ్యాక్సిన్ని తయారు చేయలేరు, ఈ ప్రొపగండా తయారు చేసింది. ఇదే కాదు, జువినైల్ అంటే చిన్న పిల్లలకు కూడా కొనరా రాకుండా వ్యాక్సిన్ ఒకటి ఈ అమెరికన్ కంపెనీ తయారు చేసింది, మనం కొనుక్కోవాలి, దాన్ని వాడాలి, మన పిల్లలకి ఇవ్వాలి అని కూడా ప్రొపగండా మొదలు పెట్టారు. ఐ థింక్ ఈ బ్యాక్గ్రౌండ్ తోటే ఈ వ్యాక్సిన్ వార్ అనే మూవీని వీళ్ళు తీశారు, వివేక్ అగ్నిహోత్రి. కానీ మన దేశంలో ఉన్న సైంటిస్టులు అహర్నిశాలు కష్టపడి చీప్కి, అంటే ఎంత చీప్ అంటే చాలా మందికి ఫ్రీగా ఇచ్చారు, కొందరు కొనుక్కునే వాళ్ళకి 300-400లకు వచ్చేసింది. అదే అక్కడ అమెరికాలో అది 3-4 వేలలో ఉంది, మనం కొనుక్కోవాలంటే. అంత కొనుక్కున్నా అది పనిచేయని పరిస్థితి, కానీ మన వ్యాక్సిన్ వాజ్ బెస్ట్. సో ఈ లాబీ ఏంటంటే వీళ్ళకు డబ్బులు కావాలి తప్పించి మనుషుల ఆరోగ్యం అవసరం లేదన్నమాట. వాళ్ళకు వాళ్ళ వ్యాక్సిన్ అమ్ముడుపోవాలి, జనాలు కొనుక్కొని దాన్ని వేయించుకోవాలి, వాళ్ళు బతికారా చచ్చారా అనేది వాళ్ళకు సంబంధం లేదన్నమాట. ఏమన్నంటే నువ్వు కోట్లకు పెడితే వాళ్ళు కూడా కోట్ల రూపాయలు పెట్టి, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి లాయర్ని పెట్టుకొని వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు. కానీ
ఆ వ్యాక్సిన్ వేసుకొని చచ్చిపోయిన వాళ్ళ సంగతి ఏంటి? లేకుంటే హెల్త్ బెనిఫిట్ రాని వాళ్ళ సంగతి ఏంటి? వీళ్ళను మనం ఫైట్ చేయలేమన్నమాట. సో ఇంత బ్యాక్గ్రౌండ్ ఈ వ్యాక్సిన్ల మీద జరిగింది కాబట్టి ఈ మూవీని ఈ డైరెక్టర్ చాలా రీసెర్చ్ చేసి తీశారు కిరణ్. సో అది ఒక బ్యాక్గ్రౌండ్ నేను ఇవ్వాలనుకున్నాను. ఐ థింక్ మనం ముందుకెళ్తే ఇంకా క్లారిటీ మన జనాలకు వస్తుంది. ఓకేనండి. Everybody is competing to control it. But they also do not let the new people come inside. And which is why you see for so many years, this entire R&D, pharma R&D, the giants, is limited to few countries. And they don't let the other countries grow because then you have big markets. So I was thinking about it, what's going to happen, what will happen. I came across few research reports, which later on turned out to be fake. There was one big report of Johns Hopkins University and Princeton University. It was published report, like a toolkit kind of a report, which said that about 30, 20, 25, 30, 40 crore people will. రిపోర్ట్లో ఏముందంటే చదువుతాను ఇక్కడ. కరోనా వైరస్ ఇన్ ఇండియా, సిడిడిఈపి జాన్ హాప్కిన్స్ రిపోర్ట్ ఎస్టిమేట్స్ బిట్వీన్ 12.5 and 24 crore, అంటే 12.5 నుంచి 24 కోట్ల మంది ఇండియన్స్ టు ఫాల్ సిక్. అది రిపోర్ట్. India will be infected. Why would in the time of a pandemic anybody would print a report like this? Why would American university be so concerned about India? Then some Indian journalists, I won't name them, it's for people to do research. You are a great genius researcher, you dig it out. Did a big primetime show and authenticated that. That created a lot of fear in people. ఏం చెప్తున్నారంటే ఆ యుఎస్ జర్నల్ అది ప్రింట్ చేసింది ఆ రిపోర్ట్ని. దాని తర్వాత మన వాళ్ళు ఇక్కడ ఒక మంచి గొప్ప విలేకరి అంటే రిపోర్టర్ టీవీ షోలో దాన్ని ప్రొజెక్ట్ చేశారు. దాన్ని ప్రజెంట్ చేసి ప్యానిక్ క్రియేట్ చేశారు. అంటే భయం అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు కరోనాకి నాకు తెలిసినంత వరకు చాలామంది భయంతోనే చనిపోయారండి. దానివల్ల చనిపోవడం కన్నా దాని కారణంగా వచ్చిన భయం లేదంటే సైకలాజికల్ ఎఫెక్ట్ వల్ల చనిపోయారని నేను అనుకుంటున్నా. ప్లే చేస్తున్నా. People's mind. Everybody started panicking. And exactly that time, the discussion of vaccine also came. That then after a few days, some journalists started saying, why India is not taking foreign vaccine? I won't name any, but basically they were talking about one particular brand of vaccine. సో ఇలా టీవీ షోలో చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకని ఇండియా బయట నుంచి వ్యాక్సిన్లు కొనుక్కోవట్లేదు అని చర్చ ప్రారంభించారట. Which is very much in news these days. So they said, why India is not taking this vaccine? And they started pressurizing. Government started building a narrative and a public opinion. And people don't know. Everybody thought that foreign vaccine is the best vaccine. So the people also started saying, yes, why the government is not taking we should. సో సోషల్ మీడియాలో జనాలు కూడా చెప్పండి. ఇది mRNA వ్యాక్సిన్ మీద కదా సార్ అప్పుడు వచ్చిందంతా. ఎందుకు మనం ఇప్పుడు ముసుగులో గుద్దులాడితే ఉన్న మాట అదే ఫైజర్ వ్యాక్సిన్ మీద ఈ పంచాయతీ అంతా చేశారు వాళ్ళు. ఈ మన ఓణ మేధావులంతా. సో స్ట్రైట్ అవే లెటస్ కాల్ స్పేడ్. సో ఆయన అంటే ఇంకా ఆన్లైన్ షో కాబట్టి కొంచెం మొహమాట పడ్డాడు, కానీ మనం పడక్కర్లేదుగా మాట్లాడడానికి. విచ్ ఈస్ ఎ ఫ్యాక్ట్, ఆల్రెడీ అవైలబుల్ ఇన్ మార్కెట్ ఉంది కదా. వస్తుందండి. వస్తుంది కదా, ఓకే వస్తుంది. Ran a campaign at the same time, which was wishing that more and more people die in India. They were saying, no, not 1,000 people have died. There are 500,000 people have. సో ఆ సమయంలో 1000 మంది కాదు, 50,000 మంది చచ్చిపోయారు, లేదా 5 లక్షల మంది చచ్చిపోయారు అని చెప్పి న్యూస్లో స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. సో గవర్నమెంట్ మీద ప్రెషర్ బిల్డ్ చేయడానికి, మనం ఎందుకని బయట నుంచి వ్యాక్సిన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు ద క్వింట్ వాళ్ళు ఇచ్చారు ఇలాంటివి, ద ప్రింట్ వాళ్ళు ఇచ్చారు, అలాగే న్యూయార్క్ టైమ్స్ ఇచ్చింది ఇట్లాంటి ఆర్టికల్. వీళ్ళ వెనకాలంతా ఎవరున్నారు? ఓపెన్ సీక్రెట్ కదా అంతా కూడా. టూల్ కిట్. మేడిపళ్ళు. అలా పెట్టారా? It is done basically so that government kneels down and buys their back. They realize India is going to be the biggest. అది సో ఎందుకంటే ఇదంతా చేసింది గవర్నమెంట్. నీళ్ళలోనంటే మోకాళ్ళ మీద కూర్చుని వంగి సలాములు చేసి వాడు చెప్పిన వ్యాక్సిన్ని వాడు చెప్పిన కండిషన్స్కి వాడు చెప్పిన ధరకి కొంటుంది అని. ఇది ఒక్కటే కాదు సార్, కాదండి. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పాలి ఇక్కడ. అదే చెప్పబోతున్నా.
డాక్టర్ గారు చెప్తారని నేను ఆ కండిషన్స్ మీదే మాట్లాడదాం అనుకున్నా. పర్లేదు, అందుకైతే చూద్దాం మన వాళ్ళు ఏమంటున్నారు. of India is equivalent to the entire Europe, US put together. That's when I said, let me study this. And we started digging. How I found this toolkit, don't ask me. I can tell you in private. But then we found out that a toolkit was circulating. It's not that సో టూల్ కిట్ని నేను కనిపెట్టాను, కథ ప్రైవేట్లో చెప్తానంటున్నాడు. ఆయనకి మనకి చెప్పడంట. అది toolkit is always there. ప్రైవేట్ I గా always కాల్ say there's a చేయండి, flood. అప్పుడు ఆయన చెప్తాడు. And you have to instruct the ఆశ్లేష collector గారు and everybody how to నమస్కారం. take care of people who are ఏదండి? లాయర్ గారు ఆశ్లేష గారు ఇప్పుడు కొత్తగా కనిపించారండి. అయ్యే సార్, కొత్తగా కనపడ్డాం ఏంటి సార్? రోజు కనిపిస్తాంగా. అంటే ఇవాళ ఇప్పుడు నేను నాకు అయినా చెప్పారు. వేరేగా కనిపించారంటున్నారా, లేదా ఇప్పుడే చూసానంటున్నారా? ఇప్పుడే చూశాను. ఇప్పుడు ఈ ప్యానెల్లో ఇప్పుడు ఇలా వెళ్ళి ఇలా వచ్చే లోపు మీరు వచ్చేసారు. మీరు వాడే పదప్రయోగం మాకు విచిత్రంగా అనిపించింది. కొత్తగా కనిపించారు సార్. మనం మాట్లాడే తెలుగు సార్, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. ఇంగ్లీష్ అంటే ఎలా మాట్లాడినా పర్లేదు. మన భాషలో ఒక్క అక్షర దోషం, ఒక్క అచ్చు తల్లు అటు ఇటు అయితే మనం ఎక్కడికి వెళ్ళిపోతుంది మీనింగ్. చాలా victims Yes, of sir. flood, then a toolkit is very good. It's like a protocol what needs to be done. So that common denominator without thinking without applying brain can do that. But in the time when people are insecure, everybody is scared of death. Who are these people who want more people to die? Only a mass murderer would want that. సో ఈ జనాలు ఎవరు? ఈ ప్యానిక్ అంటే ఈ భయాన్ని క్రియేట్ చేసే జనాలు ఎవరు? ఎక్కువ మంది చనిపోవాలని కోరుకునే జనాలు ఎవరు? అసలు మనుషులు చేస్తారా ఇలాంటిది అని చెప్పి అడుగుతున్నారు ఈయన. So I said, let's dig it. And then the research which came out. So research happened at two levels. One was pure science research with Indian Council of Medical Research, scientists from there, scientists from National Institute of Virology. So all these scientists we worked with in details. I also worked with closely with some other doctors and scientists. On the other hand, we also did research on how media, influencers, this toolkit gang was working. And we realized that all they wanted was that more and more and more people die in India, so that government panics, public panics, and they can sell as many vaccines as they want. సో ఈ టూల్ కొట్టే యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది జనాలు చనిపోవాలి, అలానే వీళ్ళు భయపడాలి, జనాలు భయపడాలి, ప్రభుత్వాలు భయపడాలి. ప్రభుత్వం ఫైనల్గా వంగి సలాం కొట్టి వాళ్ళు చెప్పిన ధరకి, వాళ్ళు పెట్టిన కండిషన్స్కి వ్యాక్సిన్లు కొనుక్కోవాలి. సో ఈ టూల్ కిట్ని యాక్టివేట్ చేస్తోంది ఎవరు, వీళ్ళని ప్రేరేపిస్తుంది ఎవరు అని అడుగుతున్నారు. And if they sell so many vaccines to India and they capitalize such a big pharma market in India, then the government and India becomes a puppet in their hands. That's what these people have been doing throughout. And we have very honestly, sincerely shown it in the film. Yeah, this is ఇదే విషయాన్ని మేము మా చిత్రంలో చూపించామని చెప్తున్నారండి. a very important thing, Vivek ji. Always the toolkit gang tries to put this image in people's mind that Bharat is a land of snake charmers. No, we are a land of scientists as well. And your work in trying to convey this to the film, The Vaccine War, it's amazing, Vivek ji. So what are the struggles you went through in collecting the data, the research, Vivek ji? See, first of all, the minute you say you want to make a film on science, so the first is what is called Bollywood. The Bollywood thinking is, why make a film on science when you can earn money with dance and songs? And the common wisdom was, make Kashmir Files Part 2. You'll make hundreds of crores of rupees. But anybody, all these big stars or directors, producers, studios, multinational studios, they would have gone and made Kashmir Files 2. Everybody does that. We didn't do that. We took the money we earned. సో ఈయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ జనరల్గా ఫిల్మ్ అంటే చలనచిత్రాలు అనేది లాభం కోసం చేస్తారు కదా. ఆల్రెడీ కాశ్మీర్ ఫైల్స్లో చాలా లాభం వచ్చింది. సో ఇంకో సినిమా వదిలి కాశ్మీర్ ఫైల్స్ 2 చేయొచ్చు కదా. సో కానీ మేము అలా చేయలేదు. మేము జనాలకి చాలా విషయాలు చెప్దాం అనుకున్నాం, అందుకని ఈ మూవీ చేసామని చెప్తున్నారు. Put into this very risky project. No glamour, no hero, nothing in the lab. People are wearing masks. Even sometimes I also had problems recognizing actors who's who because they were wearing masks and the PPE kits. But we decided to make this for two reasons. Number one, we did a research with Indian Institute of Management, and we figured out that despite the virus being there and the vaccine being there, nobody knew which field of science it is. It is virology. People didn't even know. If we make a film and even 100 children get influenced and join this life, then India has a good future. So there was an IT revolution in 2000. Now it should be biotech. ఏం చెప్పారు అర్థమైందండి? అంటే ఈ మూవీ చేయడానికి కారణాలు 2. దీన్ని ఎక్స్పోజ్ చేయటం ఒకటి, ఈ వైరాలజీ లేదా బయోటెక్నాలజీని జనాల్లోకి తీసుకెళ్తే రేపొద్దున్న ఈ వచ్చే రెవల్యూషన్ ఏదైతే ఉందో
మొన్నటిదాకా ఐటీ విప్లవం చూసాం. ఇప్పుడు ఈ బయోటెక్నాలజీ విప్లవం చూస్తాం. చాలామంది అంటే ఈ కొత్త జనరేషన్ దీంట్లోకి వస్తుంది. దీంట్లో ఉన్న పొటెన్షియల్ చూసి. సో, అది జనాలకు నమస్కారం అలవాటు కిరణ్ చేయటం. గారు. నమస్కారం మహర్షి గారు. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ. జై శ్రీరామ్. ఆయన ఒక మాట ఇంకొకటి స్ట్రెస్ చేసి అన్నాడు. ఈ కోవిడ్ వచ్చేంత వరకు ఇట్లాంటి వైరాలజీ డిపార్ట్మెంట్ మనకు ఒకటి ఉందని కూడా ఎవరికి ఆ! తెలియదండి. తెలీదు. అది పరిస్థితి. సో జనాలకి తెలిసేలా చేసి ముందుకు తీసుకెళ్తే ఫ్యూచర్ లో కొంతమందన్న అందులో ప్రావీణ్యం సాధిస్తే మన దేశంలోనే అన్ని మనం తయారు చేసుకోవచ్చు, బయటోళ్ళ మీద ఆధారపడకుండా. అంటే అసలు అదొకటి ఉందని కూడా మనకు తెలియదంటే నిజంగా ఎట్లున్నాం చూడండి. ఇలాంటి సినిమాలను అందుకే ఎంకరేజ్ చేయాలి. వీకెండ్ లో మాత్రం ఈ సినిమా ఉందంటే ఎవ్వరు కూడా వదలకండి, ఖచ్చితంగా చూడండి. మనం ఇట్లాంటివి చూసి ఎంకరేజ్ చేస్తేనే సినిమా హాళ్ళు కానీ ఎవరన్నా కానీ వాళ్ళకి డబ్బులు కావాలి మెయిన్. కాబట్టి డబ్బులు వస్తుంటే వాళ్ళు తీసుకొని ఎట్లాంటి సినిమా అయినా తీసుకుంటారు, వాళ్ళదేం పోతుంది. ఇట్లాంటివే వచ్చేటట్టు మనం ఎంకరేజ్ చేద్దాం. కంటిన్యూ సార్. మనకి హైదరాబాద్ లో సార్ రొనాల్డ్ రాస్ సారీ ఆపండి సార్ చెప్పండి. హైదరాబాద్ లో సార్ రొనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి బేగంపేటలో ఉంటుంది సార్. ఈ సార్ రొనాల్డ్ రాస్ అయినా అఫ్ కోర్స్ ఆయన తెల్ల వ్యక్తి అయినా సరే మనం మనిషిని మనిషిగా వ్యక్తిని వ్యక్తిగా గౌరవిస్తే ఆయన పెన్సిలిన్ కనిపెట్టారు సార్. ఆ అద్భుతం ఇక్కడే జరిగింది. మనకి ఆయన పేరున్న ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లో ఎవరైనా వెళ్తే బేగంపేటలో కనిపిస్తుంది. అది అంత కనపడకుండా బోర్డు కూడా చిన్నగా ఉంటుంది, మన దౌర్భాగ్యం కానీ స్టిల్ ఇట్ ఈస్ దేర్. ఎవరైనా కావాలంటే విజిట్ చేసి అక్కడ తెలుసుకోవచ్చు. పెన్సిలిన్ కనిపెట్టారు ఆయన. చాలా అది ఫస్ట్ యాంటీబయాటిక్. డాక్టర్ గారు అయితే బాగా చెప్తారు, నాకు తెలిసినంత వరకు లిమిటెడ్ గా చెప్తున్నారు. One intent of making this film. ముందుకెళ్ళిపోతాం కిరణ్. Second is that I wanted people to know clearly who are the real enemies of India. రెండో కారణం ఏంటంటే అసలు మన భారతదేశానికి అసలు సిసలు శత్రువులు ఎవరు, ఇది చూపించాలనుకున్నాను అని చెప్పారు. Very often we think Pakistan is the real enemy of India. చాలాసార్లు మనం పాకిస్తాన్ మన నిజ శత్రువు అనుకుంటాం, కానీ కాదు, మనలోనే ఉందా శత్రువు అని చెప్తున్నారు. Yeah, but I personally believe that the real Pakistanis live inside India. The enemy part of Pakistan lives in India. So our war is not, of course, from outside also. But if these people refuse to work on a payroll to the enemies of India, which are sitting in America or in more powerful countries, then we don't have the kind of threat. Because if there's a war on the border, you can fight with guns and jets and all that. How do you fight a war if the person sitting next to you in a place? ఏం చెప్తున్నారండి? ఒకవేళ నిజంగా శత్రువు కనుక బార్డర్ బయట ఉంటే వాడితో మనం గన్స్ తోటి లేకపోతే బాంబులతోటి లేకపోతే మరో దానితోటి మనం పోరాడొచ్చు. ఆ శత్రువు నీ పక్కనే, నువ్వు ట్రావెల్ చేసే బస్సులో నీ పక్కనే కూర్చుంటాడు, నువ్వు ట్రావెల్ చేసే ట్రైన్లో ఫ్లైట్లో నీ పక్కనే కూర్చుంటాడు. నువ్వు అసలు ఎట్లా తెలుసుకుంటావు వాడిని అని అడుగుతున్నారు. మన హోన మేధావులు ఉన్నారు కదా సార్ మన పక్కనే. వాళ్ళేనండి, వాళ్ళ గురించి చెప్తున్నారు ఇది. డాక్టర్ గారు ఆల్రెడీ పుస్తకం రాస్తున్నారు కదా దాని మీద. Enemy of Bharat? How do you don't know? You go to a government office and there is somebody you are dealing with and he is an enemy of Bharat working on somebody else's payroll. How do you know? ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఆ ఆఫీసులో కూడా వాడు వేరే వాడి పేరోల్ కింద పనిచేస్తుంటే కనుక, అంటే వాడు యాక్చువల్లీ గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకుంటాడు, కాకపోతే వాడి మెయిన్ జీతం వేరే చోట నుంచి వస్తుంది. వాడు వాడి కోసం పనిచేస్తూ ఉంటాడు, ప్రభుత్వం గురించి కాకుండా, నీ గురించి కాకుండా. That at 9 p.m. the news you are listening to, is not funded by the enemies of India. ఇది విన్నారండి ఎప్పుడైనా ఇలాగా? చాలాసార్లు విన్నాను నేను ఇది. ప్రైమ్ టైం న్యూస్ వస్తూ ఉంటాయి కదా న్యూస్ ఛానల్స్లో. ఇప్పుడు ఈయన చెప్పింది ఏంటంటే ఆ న్యూస్ కూడా బయటవాడు ఫండెడ్ చేసింది కాదు, అంటే బయటవాడు డబ్బులు అందించి పుట్టించిన న్యూస్ కాదని నువ్వు ఎట్లా చెప్పగలవని అడుగుతున్నారు. మన బ్లాక్ రాక్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి విన్నారా సార్ ఎవరన్నా? అందరు వినే ఉంటారు చాలా మంది. వాడి గురించి మనం కొద్దిగా తెలుసుకుంటే చాలు, అలా ఏం జరుగుతుందని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మన లోకల్ న్యూస్లో ఛానల్స్లో కాదండి, బయట ఎక్కువ మీరు మెయిన్ ఇంగ్లీష్ హిందీ ఛానల్స్ చూస్తే కనుక నేషనల్ ఛానల్స్, దాంట్లో ప్రైమ్ టైం న్యూస్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త ఇన్సిడెంట్ లేదా కొత్త న్యూస్ వస్తూ ఉంటుంది. సో అవన్నీ కూడా చాలా వరకు పెయిడ్ న్యూస్లు అన్నమాట, ఫండెడ్ న్యూస్, గవర్నమెంట్ కంట్రోల్ చేయడానికి, గవర్నమెంట్లో పడగొట్టడానికి. What if they are instructed to slowly like a slow poison create insecurity? What is the guarantee that they are not attacking our? ఈ ఇమేజెస్ చూపించాలంటారా? లేదు వదిలేండి, వాళ్ళేగో వాళ్ళందరూ చూస్తారుగా. Cultural leaders
What is the guarantee they are not attacking our spiritual leaders? What is the guarantee they are not trying to shake the foundations of Indian culture? And I realize that they are operating at various levels. There's an info war going on in India. There's a cultural war going on. There's a cyber war going on. And there's a legal war going on. 4 రకాల యుద్ధాల గురించి చెప్పారండి ఇంతకు ముందు వరకు. ఇన్ఫో వార్ అంటే సమాచార యుద్ధం, 2 కల్చరల్ వార్ సాంస్కృతిక యుద్ధం, 3 సైబర్ వార్ అంటే ఇంటర్నెట్ బేస్డ్ యుద్ధం, 4 లీగల్ వార్ న్యాయం లేదా చట్టపరమైన యుద్ధం, ఇప్పుడు 5వది వ్యాక్సిన్ వార్ అంటారనమాట. And vaccine war is part of it. Exactly. That's what I was so baffled with. In fact, I got scared in the second half of the film, the way this journalist is trying to get away with propelling fake news about the vaccine, because I put myself completely into this, the info war. Is there a way to defeat this toolkit, gang, Vivek ji? See, I am for last 10 years, I am fighting this. Okay, you are fighting more now. And the reason, first I want to say why I have come here. I have come here. There right now, our film is there. We have success of Kashmir Files. All top podcasters want to do that. I have refused to go there because all of them do it for money. I don't give any money, but they want to do with me because then they'll get a lot of views and they'll earn money from it. I said I'll only go to people who are genuine Bharati warriors. Okay, I did one with Ajit Bharti. I'm doing it with you, and I'll do with 1 or 2 more people who are genuinely fighting. సో కశ్మీర్ ఫైల్స్ సక్సెస్ అవడం వల్ల ఈ మూవీ గురించి పాడ్కాస్ట్లు చేస్తామని చెప్పి చాలా మంది వచ్చారు. నేనైతే డబ్బులు ఇవ్వను, కాకపోతే నా పేరు చెప్పిన వాళ్ళు డబ్బులు సంపాదించేద్దామని చూస్తున్నారు. కాకపోతే నేను అందరికీ ఇవ్వట్లేదు ఇంటర్వ్యూలు, కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ అని చెప్పి ఈయన పేరు కూడా చెప్పారు. As a dharma, I have spent 10 years fighting urban Naxals. Who are these urban Naxals? అర్బన్ నక్సల్స్తో నేను 10 ఏళ్ల నుంచి పోరాడుతున్నాను. ఎవరు ఈ అర్బన్ నక్సల్స్ అంటున్నారు? People in India, can I explain the whole science of this thing? The fight is at 2 levels. One is the socio-cultural level, and another is at political economic level. Okay, India is an emerging superpower, and in this competitive world, nobody wants India to succeed. Don't get carried away by White House reception of Mr. Modi, which is fine. That is all optics. But at the same time, they also plan how to sabotage India's interest. We are lucky that we have a very powerful leader who's fighting the world like you fight or I fight. So we are safe there. So they want India to fail on many fronts. చెప్తారు సార్ ఏమన్నా? ఇండియా ఫెయిల్ చెప్తానండి. అవ్వాలని చెప్పి చెప్పండి. ఈ యుఎస్ వాళ్ళు వీళ్ళు మొన్నంతా మోడీని పిలిపించి అదే పనిగా పొగిడారు కదా, మరి వాళ్ళు శత్రువులుగా ఎట్లా పరిగణింపబడతారంటే అవన్నీ ఆప్టిక్స్. వాళ్ళు పైకి కనపడేలా ఒకటి చేస్తారు, కానీ వెనక మాత్రం ఇంకొక దేశాన్ని పైకి రానియకుండా వాళ్ళ ఆధిపత్యం కోల్పోకుండా ఉండే విధంగా వాళ్ళు చూసుకుంటారు. అది ఏ దేశమైనా అట్లా చేస్తుంది. కానీ మనకు మాత్రం దొరికిన వాడు మంచి వీరుడు, నాయకుడు. ఆయన ఏంటంటే నీవు నేను ఎట్లా పోరాడుతున్నామో ఆయన కూడా ఆయన స్థాయిలో అలాగే పోరాడుతున్నాడు మన దేశాన్ని నిలబెట్టడం కోసం అని చెప్తున్నాడు ఈయన. హలో, వినిపించిందండి. And by creating a political narrative that the minority is not safe in India, or there is some dare hue hain and the majority is killing everybody, these kind of narratives they create basically to destabilize the country politically. సో పొలిటికల్ గా డీస్టేబిలైజ్ అంటే అస్థిరత చేపట్టడం కోసం ఏం చెప్తారంటే మెజారిటీ ప్రజలు మైనారిటీ వాళ్ళని అంటే మైనారిటీ మతస్థుల్ని వీళ్ళని చంపేస్తున్నారు, మాస్ మర్డర్స్ జరుగుతున్నాయి అని చెప్పి భయపెడుతున్నారంట. You have to be very clearly, you have to understand this. How will they do that? One, they create international pressure. They use media. They use. Second is మణిపూర్లో చూసాం కదండి మన ఇంటర్నేషనల్ ప్రపంచం మొత్తం భారతదేశంలో క్రైస్తవుల దాడులు చెప్పండి. రీసెంట్ గా ఒక వార్త వచ్చిందండి. ఏంటి తెలుసా? కేరళ నుంచి వీళ్ళు న్యూస్ కోసము అక్కడ కెనడాలో పోడ్కాస్ట్లు, ఈ తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసే ఒక సెలబ్రిటీని అడిగారంట. సో మీ నుంచి మాకు ఒక పోడ్కాస్ట్ కావాలి ప్లస్ ఈ న్యూస్ కావాలి అంటే, ఏం న్యూస్ అంటే కెనడాలో మన ఇండియన్స్ ని దారుణంగా ఇది చేస్తున్నారు, హింస జరుగుతుంది, ఇక్కడ అసలు బతకడానికే లేదన్నట్టుగా మీరు వార్త చెప్పాలంటే, నేను 5 ఏళ్ల నుంచి ఇక్కడే బతుకుతున్నా, ఇట్లాంటివి ఏం జరగడం ఇక్కడ ప్రశాంతంగా ఉంది అన్నాడంట. లేదు మాకు అట్లాంటి న్యూసే కావాలి, మన దేశాన్ని మోడీ పట్టించుకోవట్లేదని వాళ్ళు అడిగితే నేను అట్లాంటి చెయ్యను అన్నాడంట వాడు. కానీ నిజంగా దండం పెట్టాలి, ఆయన ఎవరో మహానుభావుడు ఒప్పుకోలేదు. నిజంగా అట్లాంటి సెలబ్రిటీలు కానీ అట్లాంటి వాళ్ళు కానీ అక్కడ అట్లా జరుగుతుందని చెప్తే ఆ న్యూస్ తీసుకొచ్చి ఈ కేరళ న్యూస్ ఛానల్ వాడు వేస్తే ఏమైపోవాలండి దేశము? అంటే అంత చెత్తగా నడుస్తుంది. నెగిటివ్ న్యూసే కావాలి వీళ్ళకి. మనకి న్యూస్ లో యుఎస్ సపోర్ట్ చేస్తోంది ఈ కెనడా ఇన్సిడెంట్ వీటిలో అంటున్నారు కదా,
కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎఫ్‌బీఐ రిపోర్ట్స్ ఇస్తా ఉంటది. ఏమని? సిక్కులు ఇంతమంది చనిపోబోతున్నారు వచ్చే సంవత్సరం. మొన్న మనం విన్నాం గదా! హ్యాపీ న్యూ వాడు ఇయర్ ప్రిడిక్ట్ చెప్పమంటారా? చేస్తాడు అసలుకి. ప్రిడిక్ట్ చేస్తాడండి వాడు, విచిత్రం కాకపోతే. సో అది. హై లెవెల్‌లో అలా ఉంటుందండి. They file lots of cases. The minute government says, okay, we are going to build an expressway here, or we are going to build an airport here, hundreds of people file cases against making that project get stalled. And then for years, there is no development. So they basically stall the development, destabilize the economy, or some big industrialists. ఈ పని ఈ కమ్యూనిస్టులు చేస్తారండి బాగా. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారనుకోండి, ఆ ప్రాజెక్ట్ ఆపించడం కోసం కేసులేస్తారు. సో ఇంక అది కోర్టులో నలిగిన నాళ్ళు ఇంక ఆగిపోద్ది ఆ ప్రాజెక్ట్. సో ఇంక డెవలప్మెంట్ ఉండదు ఆ ఏరియా ఇక. విన్నారా ఎప్పుడైనా? చూసే ఉంటారు చాలా సార్లు మీరు ఇది. చూసాం కదండి, వేదాంత ఎఫెక్ట్ అయింది కదా దానివల్ల. కూడా పోయింది కదా, ఎత్తిపోయింది. చెప్పండి డాక్టర్ గారు. నేను ఒక తమిళనాడులో పోస్ట్ చూపెడతాను, అప్పుడు జనాలకు కూడా అర్థమవుతుంది. తమిళనాడులో న్యూక్లియర్ ప్లాంట్ రాకుండా ఆపినారు కదండి. న్యూక్లియర్ కూడా కాదు, ఈవెన్ కాపర్ది కూడా. కాపర్తో ఎప్పుడో ఉన్న బాగా నడుస్తున్న దాన్ని మూవ్ ఇచ్చేసినారు, వచ్చే న్యూక్లియర్ ప్లాంట్ ని ఆపేసినారు. ఇంకేం చెప్పాలి? షేర్ చేశారు డాక్టర్ గారు? నేను చేస్తున్నాను కిరణ్, మీలోగా ప్లే చేయండి. ప్లే చేస్తాను. Then they will do a character assassination of that person. So the whole industry comes down, stock market goes down. That's the tactics they use. Second, politically they use is, they say your democracy is bad. You have no free speech. You have no this. I was in America, Vinod, just few days back, and I always, in the only place in the world where there is no free speech, you have more free speech in Russia and China. The only place where you cannot say what you want to say is America. You can't say anything. The minute you say something, somebody takes out a victim card and sues you. So you have to say all nice things, beautiful things, you know, that. So they say India doesn't have free speech, India doesn't have democracy, then they damage legally your economy. And the second thing what they do is, they attack your social, cultural, religious, spiritual institutions. They attack. They would attack, say, Baba Ramdev. They'll attack Sadhguru. They will attack Sri Sri. Okay, so what happens is millions and millions of people get insecure. Am I following the right person or not? You know, am I doing right or not? So their biggest weapon is creating doubt. Once there is doubt, you get insecure. So they create doubt in your mind. And once they create collective consciousness becomes doubtful, then they take advantage of that. And ఓవరాల్గా ఏం చెప్పారంటే, నీ మెదడులలో సందేహాన్ని పుట్టిస్తారంట మొదట. సో ఒకసారి సందేహపడ్డావంటే ఇంక నీకు ముందుకు వెళ్ళలేవు. సో ఆ భయాన్ని, ఆ సందేహాన్ని నీలో కలిగిస్తారు ఈ అర్బన్ నక్సల్స్ టూల్ కిట్లు అని చెప్తున్నారు. how it is done? అంటే ఫస్ట్ విదేశాల్లో ఇట్లా న్యూస్ ఉండదు కదా, అంత మంచి న్యూస్లు ఉంటాయంటే ఫస్ట్ ఏం చెప్తారంటే, విదేశాల్లో నువ్వు ఎవ్వరు నెగిటివ్ మాట్లాడినా ఇమ్మీడియట్ తీసుకుని బొక్కలో వేసేస్తారు, లేదంటే వాడు ఎవడన్నా దాన్ని తీసుకొని ఇమ్మీడియట్ గా సూ చేయడం ఇట్లాంటివి చేస్తారన్నమాట సంబంధం లేకుండా. సో వాళ్ళు భయం కొద్దీ అన్ని పాజిటివ్ గానే మాట్లాడతారు, పాజిటివ్ గా చేస్తారు. సో వాళ్ళ దేశం సుభిక్షం ఉందని చెప్పుకుంటూ మన దగ్గర డెమోక్రసీ పేరుతో ఎవడు ఎట్లయినా మాట్లాడతాడు. సో ఆ మాట్లాడిన నెగిటివ్ పాయింట్స్ ని ప్రాపగేట్ చేసి మొత్తం మనం ఫాలో అయ్యే కల్చరల్ ధర్మాన్ని ఒడిసి పట్టిన గురువుల్ని కానీ వీళ్ళని నెగిటివ్ గా ప్రాపగేట్ చేసి వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళందరూ ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేలా చేస్తారు. అలా చేయడం వల్ల అస్థిరత ఏర్పడుతుంది, తర్వాత వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి విడగొట్టేసేయచ్చు. సో ఇది వీళ్ళు చేస్తున్నది. ఈ మధ్య మొన్న అది ఫేక్ న్యూస్ చూసాం కదా, వీడు వెళ్ళి అక్కడికి వెళ్ళి లండన్ ఎక్కడికి వెళ్ళి కేంబ్రిడ్జ్ లో భారతదేశంలో దాడులు జరుగుతున్నాయి, మైనారిటీలకి రక్షణ లేదు, ఇవన్నీ వాగాడు కదా అక్కడికి వెళ్ళి, అక్కడ కూర్చుని. నమస్కారం అశ్లేష్ గారు. సార్ నమస్తే అండి, అందరికీ నమస్తే అండి. నమస్కారం సార్. Yeah, my understanding is there are two kinds of monies coming in. From the eastern side, the red money comes in, the communist money. Okay. And from the western side, the Islamic money comes in. And there is a kind of a nexus between Islamic and communist, kind of, you know that. తూర్పు నుంచి ఎరుపు డబ్బు అంటే ఎరుపు సొమ్ము, ఎరుపు ధనం అంటే కమ్యూనిస్ట్ అండి. పశ్చిమం నుంచేమో ఇస్లామిక్ మనీ. ఈ రెండు పచ్చ సొమ్ము నెక్సస్ అంటే ఒక గూడు పుఠాణి అనమాట, ఒక సిండికేట్. బయటికి విడివిడిగా కనబడతారు కానీ
ఇద్దరి యొక్క లక్ష్యం ఒకటే, భారత్‌ని దెబ్బతీయటం. And politically, that is reflected in Dalit politics and various kind of things, and they make groups. So this entire corridor which they have created between red money and the terrorism money, these are the two industries, the terrorism industry and the communist industry, and they are hand in glove. Tell me why no communist has ever criticized the terrorism in Kashmir? Never. They will never do it, right? Who are the people who say Kashmir Files story is not true? The same Islamic and communist combination. Congress is a puppet in the hands of communists and Islamists. Congress, Rahul Gandhi doesn't have his own voice. He doesn't have his own voice. So what? మన పప్పు గారికి సొంత గొంతు లేదు. వాళ్ళ చేతిలో పప్పెట్ అంటే తోలుబొమ్మ. వాళ్ళు ఎలా ఆడమంటే అలా ఆడతాడని చెప్తున్నారు. కశ్మీర్ ఫైల్స్ నిజం కాదని చెప్పింది కూడా ఈ కమ్యూనిస్టులు, ఈ ఇస్లామిక్ వాళ్ళే అని చెప్పారు. Whatever he's a puppet, whatever the master, the puppeteer does, he says that. So that's why Congress says this film is not true. Now about the vaccine, tell me, why shouldn't India make vaccine? Okay, why? But right from day one they were against it. They wrote fake articles. They got brand ambassadors, authors and writers and intellectuals and historians and politicians, all kinds of things. There are speeches which I have taken out from the film. Initially we put, but I'll put it on social media now. And you know all of that. Okay, the Chief Minister of Delhi, Mr. Arvind Kejriwal. कई सारी वैक्सीन आ चुकी हैं इंटरनेशनल मार्केट में, जॉनसन एंड जॉनसन है, मॉडर्ना है, फाइजर है, और भी बहुत सारी हैं. तो इनसे सबसे केंद्र सरकार बात करके केंद्र सरकार इनसे सारा इंपोर्ट करे और राज्यों के अंदर बांटे. ఇది నేను మొత్తం చూపించాలని కనిపిస్తున్నారు కదా ఇక్కడ. ఈ మాట చెప్తుంది ఎవరయ్యా అంటే, స్క్రీన్ తీస్తాను ఒక్క నిమిషం. గుర్తుపట్టారు ఎవరైనా? ఆయనకి ఎప్పుడు చలి జొంప రొంప ఉంటాయండి. అరవింద్ కేజ్రీవాల్ మఫ్లర్ చుట్టుకొని వెళ్తూ ఉంటారు. ఆయనేనా? ఆయనే అండి. ఆయన ఏం చెప్తున్నారంటే, మార్కెట్లో చాలా వచ్చినాయి, జాన్సన్ అండ్ జాన్సన్, ఫైజర్, మోడర్నా. వాళ్ళ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కొని మాకు పంచేయండి, జనాలకు పంచండి అని చెప్పారు అప్పుడు. సో ఇప్పుడు ఈయన ఏమంటారో విందాం. మళ్ళీ మినిమైజ్ చేస్తా, ఇలా ఉంచేద్దానండి, మినిమైజ్ చేయకర్లా. तो इनसे सबसे केंद्र सरकार बात करके केंद्र सरकार इनसे सारा इंपोर्ट करे और राज्यों के अंदर बांटे. He has been promoting. వీళ్ళతో మాట్లాడి బేరం కుదుర్చుకుని కేంద్ర ప్రభుత్వం పంచాలి వ్యాక్సిన్లు. Pfizer and foreign vaccines. He's taking mic and इंपोर्ट करे और राज्यों के अंदर बांटे. he has been promoting Pfizer and foreign vaccines. He's taking mic and PR. Why this government is not taking it? Nobody asked him why we should take it. ఈయనేమంటున్నారంటే, ఎవరు ఈ కేజ్రీవాల్ గారిని అడగలేదు అసలు ఎందుకు కొనాలి బయట నుంచి వ్యాక్సిన్లు అని ఒక్కళ్ళు కూడా అడగలేదంట. That's a failure of media. So people who are standing in front of him, nobody asked, hey, Chief Minister of Delhi, if India is being able to make its own vaccine and is being able to be self-reliant, why are you promoting these vaccines? ఏ ఒక్కడు అడగలేదు, కేజ్రీవాల్ నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నావు, మనకు మనం తయారు చేసుకోగల స్థితిలో ఉండి మనం తయారు చేసుకోకుండా బయట నుంచి ఎందుకు కొనుక్కోమని నువ్వు చెప్తున్నావని ఒక్కళ్ళు కూడా అడగలేదంట. Why nobody asked Mr. Rahul Gandhi that why are you giving these speeches that a tsunami is coming and India can't do it? Even if tsunami is coming, and if you want to be the future prime minister of this country, you don't do it going in press conferences and screaming tsunami is coming and creating fear and doubt and insecurity in people's mind to create panic. When panic is there, government comes under pressure and therefore government takes wrong decision. Thank God we are lucky that we have a prime minister who does not sway. ఏం చెప్పారు, అంత ప్రెషరైజ్ చేసినా మనం లొంగలేదు, థ్యాంక్ గాడ్ భారత ప్రభుత్వం అని చెప్తున్నారు ప్రైమ్ మినిస్టర్ గురించి, నరేంద్ర మోదీ గారి గురించి. By these things, and he stood. The leadership of this country took a very big risk. They said no to foreign vaccines, blackmail. It's not that they were against them, they were blackmailing. You've seen the film, they were blackmailing. Those points, even I do not know that. They've come from their own application. It's not that I have invented. Usually when we research online, we don't get to know these things. వాళ్ళు చేసిన బ్లాక్మెయిల్కి మన భారత ప్రభుత్వం, మన ప్రధానమంత్రి లొంగలేదంట. అసలు అదే సినిమాలో చూపించానని చెప్తున్నారు ఈయన. That you put out in the film. Vivek, could you please talk about few points why the government rejected Pfizer vaccine? Yeah. ఫైజర్ వ్యాక్సిన్ భారత ప్రభుత్వం ఎందుకు కొనలేదు, మీరు ఈ సినిమాలో ఏం చూపించారో ఒక 2-3 పాయింట్లు చెప్పమని అడుగుతున్నారు వినోద్ గారు. For example, see, technical points I won't go, but the main thing I think which was against the interest of India, that they wanted to Indian government to give a huge advance to them. And ఫస్ట్ కండిషన్, భారీ మొత్తంలో అడ్వాన్స్ చెల్లించాలంటండి, ఏది మనకు పంపించే కన్నా ముందే.
If they don't follow the timelines and if they don't follow the delivery lines, if the supply fails, then they were not answerable. దానితో పాటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అడ్వాన్స్ కట్టాం, కానీ వాళ్ళు సమయానికి అందించలేకపోయారు వ్యాక్సిన్. అయినా సరే మనం వాళ్ళని ఏం చేయలేమంట. ఎప్పుడైనా ఇలాంటి కాంట్రాక్ట్లు విన్నారా మీరు? మనం ఏమనకూడదు. కాదండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. మీరు ఏదో వస్తువు కొనాలనుకున్నారండి, డబ్బులు కట్టారు, వాడు మీకు అనుకున్న సమయానికి ఇవ్వలా, మీరు ఏం చేస్తారు అప్పుడు వాడిని? ఇవ్వకపోవడం కాదండి, అనుకున్న సమయానికి ఇవ్వకపోయినా ఆ ముందు కట్టిన అడ్వాన్స్ డబ్బు వెనక్కి ఇవ్వకపోయినా కూడా ఏం మాట్లాడకూడదు. చూడండి ఏం చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. ఎవరు అడుగుతున్నారు ఇక్కడ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని? ఇవాళ రిలీజ్ అయిందండి ఆల్రెడీ. Will you do a deal like this? Never. Will you give and invest? I'm asking your audience, would you go invest 1 crore rupees in a property where he says, okay, property is not ready, we won't refund your money? Or you go and book a car and you give them 10 lakh rupees and they say, if the car doesn't come, we won't refund money. Or if the car comes without the engine, still we won't refund money. You know, you can't do that. And the second thing was, if you have any dispute or anything, you have to go to the New York court. This is strange. And thank God. సెకండ్ బిగ్గెస్ట్ ఏంటంటే, దానివల్ల ఏమన్నా లీగల్గా ఇష్యూ వస్తే ఈ కోర్టులో మనం ఏం చేయలేం. మనం యూఎస్కి వెళ్ళి న్యూయార్క్ కోర్టులో డిస్ప్యూట్ని సెటిల్ చేసుకోవాలంట. సో మన అధికారులు ఇంకా అక్కడికి వెళ్ళి ఏమైనా తేడా వస్తే ఆ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలి, ఢిల్లీ టు న్యూయార్క్ డైలీ ఫ్లైట్లలో. We didn't do that. So on the other hand, the leadership said no to them and we took a risk of making our own vaccine. The most important thing is that's a substandard vaccine compared to Indian vaccine. Now it is being proved. So the journalist who was writing these articles calling our own vaccine substandard. సో ఇంకొకటి ఏం చెప్పారంటే, తర్వాత ఇది జరిగిన తర్వాత మన భారతదేశ ప్రఖ్యాత జర్నలిస్టులు మన భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే వ్యాక్సిన్ పనికిరానిది, దానికన్నా తక్కువ ఎఫెక్టివ్ ఉన్నది అని చెప్పి ఆర్టికల్స్ రాశారు. వాళ్ళ దగ్గర ఏ సమాచారం లేకుండానే. ఎందుకని? జనాలు రిజెక్ట్ చేస్తే మళ్ళీ చచ్చినట్టు మన దేశం బయట వాడి నుంచి వ్యాక్సిన్ కొనుక్కోవాలని. కానీ వాస్తవంగా ఏం జరిగిందంటే, మన వ్యాక్సిన్ దానికన్నా మంచిదని తర్వాత తేలింది. సో ఇక్కడ న్యూస్ ఆర్టికల్ చూపిస్తున్నారు, హైదరాబాద్ కోర్ట్ ఆస్క్ ద వైర్. సో వైర్ అనే మీడియా హౌస్లో వచ్చింది ఈ వార్త, మన వ్యాక్సిన్ సబ్స్టాండర్డ్ అని. దాన్ని తీసేయమని చెప్పి కోర్టు ఆదేశం ఇచ్చిందండి, భారత్ బయోటెక్కి ఎగెనెస్ట్గా రాసినందుకు గాను. So that government comes under pressure, and they were singing songs in praise of Pfizer and other vaccines. Ultimately, the court ordered them to take out all 14 fake articles, and the result is they haven't seen the film. Film is not released as yet, but they started panicking on Twitter. And I want to tell your audience, it's such a shameful thing that this convicted journalist, you know, the guilt. గిల్ట్ జర్నలిస్ట్ అని ఒక పర్సన్ చూపించారండి. అయితే నేను అనట్లేదు గిల్ట్ అని, కోర్టే చెప్పింది. ఈమె ఇప్పుడు కూడా గొడవ చేస్తుందంట ఈ సినిమా వస్తున్నందుకు గాను. పేరు కనిపిస్తుందా మీకు? ట్విట్టర్లో కనపడతారు ఎక్కువ. పేరు కనబడుతుంది సార్, ఏముంది? పనికి మాలింది. రోహిణి సింగ్, జర్నలిస్ట్, పాలిటిక్స్ అండ్ పాలసీ వ్యూస్ పర్సనల్. ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు తెలుసా? 9,96,000 మంది. అంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తామంటే ఇలాంటి పనికి మళ్ళీ న్యూస్లు రాసి ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు మార్కెట్లో? చాలా మంది ఉన్నారు. Journalist by law, it's not that I am calling her. They started attacking the scientists of ICMR on social media. They started targeting and attacking those people. So those people, they are government employees, so they blocked her. Once they blocked, పర్సనల్గా అంటే ట్విట్టర్లో ఆ సైంటిస్టులను అటాక్ చేస్తున్నారంట. ఇప్పుడు ఐసీఎంఆర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని. డాక్టర్ గారు ఉన్నారా? మీరు ఏదో చూపిస్తానా ఆర్టికల్? కొన్ని అయితే రెడీగా ఉన్నాయి కిరణ్, కొన్ని చూపించండి సార్. అయితే అంటే డబుల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి అంటే, ఇది మామూలు జనాలకే కాదు, ఈవెన్ కొన్ని కోర్ట్స్ కూడా అలాగే ఉన్నాయి ఈరోజు.
షోయింగ్ 1 minute. సో ఇది ఫస్ట్ చూద్దాము. కనపడుతుందా స్క్రీన్ మీద? ఒక్క నిమిషం ఐ అండి. థింక్ షేర్ చేయాలి. ఐ థింక్ స్క్రీన్ తీయాలేమో. తీసానండి. ఫుల్ స్క్రీన్ పెట్టేస్తాను. ఇది ఫస్ట్ది. సో మీరు ఇక్కడ చూస్తే హిందువులు కాశ్మీరీ పండితులని చాలా మందిని చంపేశారు. వాళ్ళు మాస్ జెనోసైడ్ చేశారు. వాళ్ళంతా కాశ్మీర్ నుంచి పారిపోయి వేరే వేరే చోట్ల సెటిల్ అయ్యారు. కానీ సుప్రీంకోర్టు ఈ కేసుని తీసుకోవడానికి ఇష్టం లేదు. ఇట్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. చాలా టైం అయిపోయింది కదా, ఇప్పుడు వాళ్ళని శిక్షించలేం కదా అని డిస్మిస్ చేసేసింది ఒక ప్లీని. అదే Supreme Court to hear plea filed on the recent incident of a Muslim child being slapped by his classmate. వెంటనే తీసేస్తుంది. ఇది అర్థమవుతుందా మీకు? లక్షల మంది వాళ్ళని చంపబడి రేపులు చేసి మర్డర్లు చేసి వుడ్ కట్ చేసే మిషన్తో కట్ చేసేసినా కూడా అలాంటిది సుప్రీంకోర్టు ఇంట్రెస్ట్ లేదనమాట తీసుకోవడానికి. కానీ ఎవడో ఒక ముస్లిం చైల్డ్ని ఎవరో కొట్టారంటే దాన్ని మాత్రం తీసేస్తుంది. ఇది డబుల్ స్టాండర్డ్. ఇంకోటి, తమిళనాడులో ఇరాడికేషన్ ఆఫ్ సనాతన ధర్మాన్ని ఈ మధ్యలో ఈ స్టాలిన్ అనేవాడు ఒక హేట్ స్పీచ్ ఇచ్చాడు. దీనికి టైం లేదు వీళ్ళకి సుప్రీంకోర్టుకి. బట్ అదే ముస్లిం కమ్యూనిటీ టార్గెట్ చేస్తున్నారు అని ఎవడో చెప్తే మాత్రం వెంటనే దాన్ని స్వీకరించింది. అంటే లాబీ ఎంత పవర్ఫుల్ ఉందో చూడండి. ఈ మధ్యలో మీకు తెలుసు ఒక 34 ఎంతో అన్నారు, తర్వాత 24కి వచ్చింది ఎంతో లిస్ట్, 14 మెంబర్స్కి వచ్చింది. యాంకర్లని బైకాట్ చేద్దామని. అంటే వీళ్ళు నిజాలు అడుగుతున్నారన్నా, నిజమైన ప్రశ్నలు అడుగుతున్నారా, మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు? అంటే సమాధానం చెప్పే సత్తా మీకు లేదా, మీరు అబద్ధంలో ఉన్నారు. అబద్ధంలో ఉన్నారు కాబట్టి యు ఆర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ దీస్ యాంకర్స్. అలాంటప్పుడు ఫ్రీ మీడియా గురించి దీని గురించి ఇంకా మాట్లాడకూడదు. మాట్లాడితే అది అంటే పరమ దరిద్రంగా ఉంటుంది. అవుట్లుక్లో వచ్చిన ఇంకో పోస్ట్ పెడుతున్నాను. మనకు తెలిసిందే నూహులో వైలెన్స్ జరిగింది. ఈ వైలెన్స్ ఎందుకు జరిగింది అంటే, హిందువులు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక యాత్రను తీస్తారు. ఆ యాత్ర తీసేటప్పుడు కొందరు పనిగట్టుకొని పెద్ద పెద్ద రాళ్ళని వేశారు. ఈవెన్ అక్రమంగా స్మగుల్ చేసుకున్న ఆర్మ్స్తో ఫైరింగ్ కూడా చేశారు. ఫైరింగ్ చేసిన దాని మీద ఎవరు మాట్లాడట్లే, రాళ్ళు వేసిన దాని మీద ఎవరు మాట్లాడట్లే. ఒకరిద్దరు హిందువులు ఏదో మాట్లాడారు, హేట్ స్పీచ్ అని కోర్టుకెళ్ళారు. ఎవరు? సిపిఐఎం లీడర్. అంటే రాళ్ళు వేసినోడు మంచోడే, ఫైరింగ్ చేసినోడు చంపినోడు మంచోడే. కానీ ఎవరో ఒకరు ఆవేశంగా మాట్లాడితే మాత్రం అది తప్పయింది. ఈడు ఇలా తప్పుగా మాట్లాడారు కాబట్టి రాళ్ళు వేయొచ్చు, చంపొచ్చు, హిందువులని ఏమైనా చేసుకోవచ్చు. దీని మీద సిపిఎం వాడు కోర్టుకెళ్తాడు, సుప్రీం కోర్టుకి వెళ్తాడు. రాళ్ళేసిన మీద వీడికి ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట. అర్థమవుతుందా? హిందువులు ఎలాంటి నేరేటివ్స్ ని క్రియేట్ చేస్తారు. ఇంకోటి చెప్తారు, రోహింగ్యాలు ఎవరో మీకు తెలిసిందే. రోహింగ్యాలు ఇల్లీగల్ గా మన దేశంలో ఉంటున్నారు అని కొందరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అంటే ఇల్లీగల్ గా ఉంటున్నారు కాదు, వాళ్ళకు అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలి, తిండి ప్రొవైడ్ చేయాలి. అంటే ఎక్కడో వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినోడు వీడు మళ్ళీ ఇల్లీగల్ గా వచ్చిన వాడు వీడు. కానీ సుప్రీంకోర్టు ఏమంటుందంటే సెంటర్కి స్టేట్స్కి ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళకు బేసిక్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయమంటుంది. కానీ ఇది చూడండి, ఎస్సీ రిజెక్ట్స్ ప్లీ టు ప్రోబ్ జెనోసైడ్ ఆఫ్ కాశ్మీరీ పండిట్స్. కాశ్మీరీ పండితులు ఎక్కడ వాళ్ళు? ఇక్కడ వాళ్ళు, హిందువులు. వాళ్ళు కొందరు ఈ రోజుకి కూడా జమ్మూ కాశ్మీర్లో టెంటాల్లో ఉంటున్నారు. కొందరు వెళ్ళిపోయి వేరే వేరే స్టేట్స్కి వెళ్ళారు, అక్కడ సెటిల్ అయ్యారు. దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు కంట్రీ. ఈ రోహింగ్యాలు మన దేశానికి ఏం కాంట్రిబ్యూషన్ ఇచ్చారు? టెర్రరిజం తప్పించి, రాళ్ళేయడం తప్పించి.
దీని కాంట్రిబ్యూషన్ ఏంది అంటే రాళ్ళేసేవాడికి మన హిందువులని మన దేశంలో ఉన్న వాళ్ళని చంపేవాడికేమో ఫుడ్ ఇవ్వాలి. కానీ మన దేశంలో ఒక రాష్ట్రం నుంచి మాస్ ఎగ్డాస్ చేసి చంపేసిన వాళ్ళకి మాత్రం వాళ్ళది సుప్రీంకోర్టు కూడా పట్టించుకోదు. మనం అసలు ఇండియాలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా? అంటే డబ్బులు ఇచ్చి మనం కొట్టించుకుంటున్నాం అండి. అదే కదా. ఇంకోటి అంటారు టెర్రర్ హ్యాస్ నో రిలీజన్. టెర్రర్ హ్యాస్ నో రిలీజన్. రేపు కూడా కొన్ని రేపు కాస్ట్లు ఉన్నాయి. పోపులకు మిల్లాలకు వాళ్ళు ఎవరికి కూడా ఫీమేల్స్ కాదు. బ్రాహ్మణు ఇప్పుడు మనము సరస్వతీ దేవిని పూజిస్తేనేమో అది తప్పు అవుతుంది. కడవా చౌత్ అని కొందరు మన వాళ్ళు పెడితే ప్రాబ్లం అవుతుంది. కానీ ముస్లిం స్త్రీలు వాళ్ళు బుర్కాలు వేసుకొనియకుంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఇంగ్లీష్ ఏమో గొప్ప లాంగ్వేజ్, కానీ సంస్కృత్ మాత్రం గొప్పది కాదు. అంటే అసలు నాకు డౌట్ వస్తుంటుంది, మనం ఉన్నది భారతదేశంలోనా లేకుంటే పాకిస్తాన్లో సిరియాలో ఉన్నామా? అంటే ఎవడైతే దుర్మార్గుడో వాడికే సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేస్తుంది. అక్కడ ఉన్న కొందరు జడ్జిలు సపోర్ట్ చేస్తారు. కొందరు లాయర్లు కోట్ల డబ్బులు తిని టెర్రరిస్ట్ల కోసం ఫైట్ చేస్తారు. కానీ హిందువుల కోసం ఎవరు సపోర్ట్ చేయరు. అంటే ఒక ఎకో సిస్టమ్ ఉంది మన దేశంలోని. ఆ ఎకో సిస్టమ్కి డబ్బులు వస్తాయి, కోట్లు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలియదు మరి. కానీ మన దేశంలో ఉన్న మనకు మాత్రం ఎవడు కోట్లు ఇయ్యడు. ఇన్ఫాక్ట్ ఒక 10 రూపాయలు ఇవ్వరా అని గూగుల్ పే, ఫోన్ పేలు పెట్టుకుంటే నువ్వు పేటిఎం బ్యాచ్ అంటాడు. వీడు మాత్రం కోట్లు తప్పుకోవచ్చు. ఎక్కడున్నాం మనం? ఇప్పటికైనా మేల్కొంటారా నాయన, ఇప్పటికైనా మేల్కోండి. ఇట్లాగే మొద్దు నిద్రపోతే కోమాలో ఉంటే నువ్వు ఎప్పుడు ఎక్కడ చేస్తావో కూడా నీకు అడ్రస్ ఉండదు. నీ అడ్రస్ కూడా దొరకదు, నీ బాడీ కూడా దొరకదు. ఇప్పటికైనా మేల్కోండి. యా కిరణ్, ఇంకో కొన్ని ఉన్నాయి, నేను చూపిస్తాను. ప్లే చేయమంటారండి లోపు? యా, ఈలోగా ప్లే చేయండి. స్క్రీన్ పెట్టండి. ఓకే, ఒక్క నిమిషం. Then she went on to shaming them, saying they are blocking media. Why won't you block somebody who's threatening a senior scientist? These are the world's. సో ఈమె ఎప్పుడైతే ట్విట్టర్లో వాళ్ళని డైరెక్ట్గా టార్గెట్ చేసి కమెంట్ చేస్తుందో అప్పుడు వాళ్ళు బ్లాక్ చేశారు ఈవిని, ఈ జర్నలిస్ట్ని. అదిగో నన్ను బ్లాక్ చేశారని చెప్పి మళ్ళీ అడగడం ప్రారంభించిందంట. One of the most reputed scientists. They write in Lancet magazines. They go give lectures in international magazines. Dr. Pragya Yadav is the director of BSL-4 lab. Only 6 BSL-4 labs are approved by WHO. BSL means the highest security safety lab, biosafety level 4. Wuhan lab, PS4, it's exactly the same, PSL-4. The only difference is we are a generally safe lab, that is an unsafe lab. So these journalists are attacking them. Now tell me, Vaccine War, the film is coming, it celebrates Indian scientists and especially the women scientists. Why all these Congress party, AAP party are against me? They are lynching me on social media. They are saying this film is bad, they should not work, it's propaganda, etc. Without seeing the film. ఏం చెప్పారు అర్థందా? ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. మూవీ రిలీజ్ అవుతుండగానే మొత్తం వీళ్ళంతా అటాక్ స్టార్ట్ చేశారు ఈయన మీద, డైరెక్టర్ మీద. ఈ సినిమా సబ్ స్టాండర్డ్, లేకపోతే అన్ని అబద్ధాలు చెప్పారు అది అని. ఎప్పుడు అసలు మూవీ చూడకుండా. ఎందుకు చెప్తున్నారండి కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ? పోనీ మూవీ రిలీజ్ అయ్యాక కమెంట్ చేసినట్టే అర్థం ఉంది. అసలు మూవీ చూడకుండా వాళ్ళు ఎలా కమెంట్ చేస్తారు? వాళ్ళకి తెలుసు, వాళ్ళు the whole world, the scientists all. చెప్పండి సార్. ప్లే చేయండి. అంటే వాళ్ళకి తెలుసు కదా సార్, వాళ్ళు ఏమేమి నాటకాలు ఆడారనే సంగతి డైరెక్టర్ గ్రహించాడు. అందుకని ఫస్ట్ నుంచి అటాక్ స్టార్ట్ చేస్తున్నారు. Over the world have seen, senators have seen in America, congressmen, they are standing and clapping, giving standing ovation. Done tremendous job. I'm feeling so proud today. కనిపిస్తుందా మీకు ఆవిడ? ఇదేంటి ఇలా వచ్చింది? Indian
And these people, now tell me who's guilty. Who's guilty? Are they on payroll of somebody else? Why would somebody not appreciate and admire India's great efforts? The role of సో నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎందుకని మన గొప్పతనాన్ని మన దేశస్తులు ఒప్పుకోలేకపోతున్నారు ఈ బ్యాచ్? ఎందుకని? వాళ్ళకున్న సమస్య ఏంటి? నేను to question the చెప్పానంటే government, remind and ఇంకా correct the government. బానిసలుగానే ఉన్నారు వీళ్ళు. It's clearly anti. చెప్పండి సార్. వీళ్ళు ఇంకా బానిసలుగానే ఉన్నారు. ఇండియా కూడా కంప్లీట్‌గా బానిసత్వంలోనే మునగాలని చెప్పి కోరుకుంటున్నారు ఇప్పటికి కూడా. కోరుకుంటున్నారు. ఎగ్జాక్ట్‌లీ. To destroy the government, to do a hit job on the government. So the question that arises is, should we live with this frustration, or is there any steps that we can take to defeat this, Vivek ji? See, we need 10 more Vivek Agnihotris and you need 100 more Vinods. What I say is, I always tell young people that talk about it, don't be scared. They take advantage of our silence. See, a typical Indian Hindu family, how is it? Indian family, I would say middle class, they will get up in the morning, they'll do their puja, they'll tell their children, be good citizens, go to the office, try to do good work, come back, and just, so they don't have political ambitions. అర్థమైందండి మీకు? టిపికల్ మధ్యతరగతి ఇండియన్ మధ్యతరగతి కుటుంబం ఏం ఆలోచిస్తుంది అనే చెప్తున్నారు. Indian family, I would say middle class, they will get up in the morning, they'll do their puja, they'll tell their children, be good citizens, go to the office, try to do good work, come back, and పొద్దున్నే లే, పూజ చేసుకో, ఆఫీస్కి వెళ్ళు, తిరిగిరా, చక్కగా ఉండు, మంచి భారతీయ పౌరుడిగా బతుకు అని చెప్తారంట పిల్లలకి. just so they don't have political ambitions. These people have political ambitions. So all the young boys and girls, they should do research and expose them. In the film, we have also shown a graph how it operates, and you have to understand that most of the things, like human rights organizations, are actually not human rights organizations. Yes. Correct? Free press is not free press. Fact checkers are not fact checkers. All these people are agenda peddlers. All these people are there to destabilize this country, create conflict and riots. If you take out these so-called fact checkers from Indian scenario, there'll be no Hindu-Muslim conflict. Trust me, I guarantee, it is my conviction, I can prove it, that you stop these fact checkers and human rights groups and NGOs, there'll be no Hindu. మంచి స్టేట్మెంట్ ఇచ్చాడండి ఈయన. చూపిస్తానండి ఇక్కడ. అర్థం కాలేదండి నాకు. ఫ్యాక్ట్ చెకర్స్ అంటే ఈ మధ్య కొన్ని వెబ్సైట్లు వచ్చాయండి ఫ్యాక్ట్ చెక్ అని. ఆల్ట్ అంటే వాళ్ళకి నిర్ధారణ. ఆల్ట్ నిజ నిర్ధారణవి, ఆల్ట్ న్యూస్ ఇవి. ప్రింట్, వైర్ ఇలాంటి దరిద్రాలన్నీ 2014 తర్వాతనే వచ్చినాయి. ఇవన్నీ అంతకుముందు లేవు. వీళ్ళు అలాగే మానవ హక్కుల ఈ కమిషన్, హ్యూమన్ రైట్స్ ఎన్జిఓ గ్రూప్స్ అండి, బయట గ్రూప్స్. వీళ్ళని తీసేస్తే గనక ఈ హిందూ ముస్లిం గొడవలు జరగవు ఇప్పుడున్న భారతదేశంలో అని చెప్తున్నారు. అయ్యా ఇది వెళ్ళిపోయింది అమ్మని గారు. ఏమైంది సార్? ఏమైంది? టీవీ ఎగిరిపోయింది ఇక్కడి నుంచి. ఉందా? ఓకే సారీ, పొజిషన్ మారింది. The Muslim fight. 100%, I agree with it. Right? They create conflict and they blame somebody else for the conflict. So are you going to make a film in future about the info war and legal war as well? See, legal power, I don't know because I'm not very good at legal stuff. But I'm making a film called The Delhi Files, which deals with the legalities of all the things we are talking about. So it's a very serious film we are talking about. It basically is about the why. See, I personally believe that the world's longest and continuous genocide is of Hindus. Starting from Aurangzeb, it has never stopped. Or from there, we have been killed, and the Britishers killed. Then during partition, it was a massacre after massacres of Hindus. And then you saw in 1971, Bangladesh, what happened. In Pakistan, same thing is happening. And when I say Hindu, Sikhs are also involved in it. Sindhis are also involved in it. This entire race which belongs to Bharat. సో ఢిల్లీ ఫైల్స్ అనే మూవీ తీస్తున్నారంటండి ఈయన రాబోయే చలనచిత్రం. హిందువుల యొక్క మారణ హోమం ఔరంగజేబు సమయం నుంచి దాని ముందు నుంచి ఎలా జరుగుతోంది ఈ దేశంలో అనే దాని గురించి. Then it happened in so many riots here and there. Kashmir, it happened. And recently you saw the attempt in Shaheen Bagh, the same kind of stuff happened. Mopla, it happened in Mopla from Khilafat movement, Why is it happening? Let's understand. Okay, I want to very openly talk about it. So, in India, the only conflict is Hindu-Muslim conflict. All politics comes over there. Socialist and capitalist also ultimately come over. Why nobody questions why it is there? Why it is there?
It is there because it is being created by an ideology called the Khilafat ideology, which means when partition happened, some Muslims decided to live in India. I don't know Kannada, but if I choose to live in Bangalore, I have an option. You go out of Bangalore or live in Bangalore, and if I decide to live here, why won't I learn little Kannada? Why won't I adopt some customs and this thing? And why would I fight against the original citizens of this place? Right? Unless somebody motivates me, unless somebody says, Hindi mein chabi lagana. And that's what is happening. And everybody is happy with that. ఆయన రేస్ చేసిన ప్రశ్న అర్థమైందండి ప్రేక్షకులు? మళ్ళీ ప్లే చేయమంటారా? సరే, ముందు చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన అడిగిన ప్రశ్న ఏంటంటే, పార్టీషన్ అంటే మన దేశ విభజన జరిగింది కదా, ఇక్కడ కొంతమంది ఉండిపోవడానికి ఒప్పుకున్నారు. సో ఆ ఒప్పుకున్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈయన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. నేను కన్నడిగుడిని కాను, లేకపోతే బెంగళూరు వాడిని కాను, కానీ బెంగళూరులో ఉండడానికి డిసైడ్ అయ్యా. సో ఆ డిసైడ్ అయినప్పుడు సో బెంగళూరుకు తగ్గట్టు బతకాలి కదా, అసలు నేనెందుకు క్వశ్చన్ చేస్తాను, అక్కడ ఉన్నాడు సరైనడు కానీ వీడు కాదని వాడు కాదని అని అడుగుతున్నారు ఈయన. సో చెప్పేది ఏంటంటే, ఎవరో వీళ్ళని ట్రిగ్గర్ చేస్తున్నారు. సో ఆ ట్రిగ్గరింగ్కి అందరూ సహకరిస్తున్నారు అక్కడ. దానివల్ల అడ్వాంటేజ్ పొందుతున్నారు. అలా కాదు. ఇప్పుడు అందరినీ హైదరాబాద్కి వెళ్ళి ఆంధ్రోడని వెళ్ళిపోమని చెప్పారు. ఓకే, సినారియో తీసుకోండి. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు, బిజినెస్ మ్యాన్స్. ఇక్కడ తెలంగాణలో ఉండాలనుకున్న వాళ్ళు ఏం చేసిర్రు, తెలంగాణ కల్చర్కి అడాబ్ అయ్యి తెలంగాణ ఫెస్టివల్స్ ని సెలబ్రేట్ చేసుకుంటూ తెలంగాణ భాషని ఏమంటారు దాన్ని ఓన్ చేసుకున్నారు, నేర్చుకున్నారు, ఓన్ చేసుకున్నారు. ఇది మా నేల, నేను పుట్టింది ఇక్కడనే అని. మేబీ వాళ్ళ పూర్వీకులు ఇక్కడ పుట్టిండకపోవచ్చు. అలాగే ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు, అరే మీకు ఆ దేశం ముందర దెంగే అటు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు అటు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినరు. ఇటున్న వాళ్ళు ఏం చెప్పారు, అరే మేము మీతోనే ఉంటాం బై, మీ సంస్కృతిని మీ సంప్రదాయాన్ని గౌరవిస్తామనే కదా చెప్పింది. అంతే కదా. అది చేయకుండా ఇప్పుడు నా సంస్కృతి నా సంస్కారం ప్రకారమే నువ్వు చేయాలంటే ఎట్లయితది? దట్ ఈస్ వాట్ హిస్ యాక్చువల్ క్వశ్చన్. వాళ్ళే ఒప్పుకోలేదండి. అభిమన్యు గారు మీరు చెప్పింది చాలా తప్పు. విభజనప్పుడు అండి అసలు ఎవడేం ఒప్పుకోలేదు సార్. అసలు విభజనప్పుడు మేము మీ సంస్కృతిని మీ సాంప్రదాయాన్ని గౌరవిస్తాం, బొంగు భోషణ ఏం చెప్పలా. ఇట్ ఈస్ ఏ ప్లాన్డ్ క్రైమ్ అండి. ఇట్ వాజ్ ప్లాన్డ్ క్రైమ్ ప్రిపేర్డ్ బై గాంధీ అండ్ నెహ్రూ. ఎందుకు రెండు చోట్ల కూడా ముస్లిమే ఉండాలి ప్రధానమంత్రిగా ఎప్పటికీ, అది ప్లాన్, అది వాళ్ళ ప్లాన్. అది మీరు ఈ జుల్ఫికర్ వీడున్నాడు కదా అలీ జిన్నా, తర్వాత కశ్మీర్ కింగ్ ఉన్నాడు, ఆ పేరేంటి ఇప్పుడు ఇతనున్నాడు కదండి, వాళ్ళ ఫాదరు, ఎవరి ఫాదరు కాదండి, మొన్న అది ముఖ్యమంత్రిగా పనిచేశాడు చూడండి కశ్మీర్ కి లాస్ట్. ఇప్పుడు కూడా పార్లమెంట్ లో తెల్లగా గుండేసుకుని వాగుతుంటాడు చూడండి, ఉంటుందండి, ముస్లిం వాడు, ప్రతాప్ సింగ్ ఏదో ఉంటుంది. కాదు, ముస్లిం అండి. ఇప్పుడు ఇది వీడు వాళ్ళ డాటర్ ని చేసుకున్నాడండి, రాజస్థాన్ అతను యంగ్ కాంగ్రెస్ లీడర్ ఫరూక్ అబ్దుల్లా వాళ్ళ ఫాదర్ ఉన్నాడండి, షేక్ అబ్దుల్లా అండి. షేక్ అబ్దుల్లా జిన్నా నెహ్రూ కి ముగ్గురికి కలిపి కామన్ ఫాదర్ ఒకడే, తల్లులు వేరు వేరు. తెలుసా మీకు ఇది? ముగ్గురికి కలిపి కామన్ ఫాదర్ ఒకడే. వీళ్ళు ప్లాన్డ్, ఇదంతా ప్లాన్డ్ అండి, ఇదంతా ప్లాన్డ్. అక్కడ ఇక్కడ ఉండాలి. కాదు సార్, ఎవరు చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా? చెప్పండి సార్. అక్కడ మిడిల్ ఈస్ట్ లో గొడవలు జరిగినప్పుడు కొంతమంది యూరోప్ కు పారిపోతా ఉంటారు రోజు, ఇప్పటికీ జరుగుతున్నాయి బోట్లలో. అవునండి. వాళ్ళు ఫ్యామిలీస్ వదిలేసి ఓన్లీ మగాళ్ళే వెళ్తారు అటు సైడ్. అవును సార్, అది దాన్ని ఏమంటారంటే అండి, వాళ్ళకి రెండు పద్ధతులు ఉన్నాయి సార్ ఖురాన్లో. ఇతర దేశాలను ఆక్యుపై చేయాలంటే ఏంటంటే అండి,
దారుయే ఇస్లాం ఒకటి, దారుయే ఏదో ఉందండి, దానికి నేను కరెక్ట్ గా మర్చిపోయాను ఆ పేర్లు. ఏంటంటే అండి, వీళ్ళు ఏం చేస్తారంటే మగవాళ్ళు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి, ఇప్పుడు జర్మనీలో కూడా జరిగింది అదేనండి మొన్న. వీళ్ళు రెఫ్యూజీస్ కి వెళ్ళిపోయి అక్కడ ఉండి జనవరి 1 రోజు ఏం చేశారంటే, ఒక 6-7 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్న జర్మనీ అమ్మాయిలని రేపులు చేశారు. పుట్టినోళ్ళు మళ్ళీ ముస్లిం కింద డిక్లేర్ చేస్తారన్నమాట. రేపులు చేసేసేసి వాళ్ళ జనాభా పెంచుకుంటారు. ప్రతి చోట చూడండి, ఇప్పుడు 56 ముస్లిమ్స్ దేశాలున్నాయండి. ఈ నా కొడుకులు అటు చావచ్చుగా, ఎవ్వడు ఒక్కడిని కూడా రానిరు. ఎందుకంటే వాళ్ళ కుట్రలో భాగం ఇదంతా. వేరే కొత్త కొత్త దేశాలకు వెళ్తారు, వెళ్ళిపోయి అక్కడ జనాభా. ఇప్పుడు బ్రిటన్ చూడండి, మీరు చూస్తుండండి సార్, బ్రిటన్ మొత్తం కొలాప్స్ అవ్వకపోతే, యూకే యునైటెడ్ కింగ్డమ్ మొత్తం కొలాప్స్ అవ్వకపోతే 10 సంవత్సరాలు చూడండి, మీరు తిప్పి పెట్టండి. ఇప్పటికే బ్రిటన్ లో కొన్ని చోట్ల నో వైట్ జోన్స్ అని ఉన్నాయి. అంటే వైట్ స్కిన్ వాడు, అంటే బ్రిటిష్ వాడు ఎవడు ఆ ఏరియాలోకి వెళ్ళడానికి వీల్లేదు, తెలుసా? వీళ్ళంతా ఒక కుట్ర ప్రకారం చేస్తారు సార్ వీళ్ళంతా. నెహ్రూ పార్టిషన్ టైంలో జిన్నాగాడికి ఆల్రెడీ టీబీ ఉంది, వాడు 6 నెలల్లో చచ్చిపోతాడన్న సంగతి తెలిసి వీడికి. యాక్చువల్ గా పార్టిషన్ టైంలో జరిగింది, ఎవరైతే పార్టిషన్ కోరుకున్నారో వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. అదే సార్, అదే ఇప్పుడు అక్కడ పోల్ పెడితే పోల్లో 99% మాకు సపరేట్ కంట్రీ అని అన్నారు. ఇచ్చిన తర్వాత ఏం చేశారు, ఒక 10% జనాలు కూడా వెళ్ళాల. అటుపక్క వాళ్ళు కోరుకోలేదండి. ఇప్పుడు వాడు ఎవడైతే భూభాగంలో ఉన్నాడో వాడు కోరుకోవాలి, ఇక్కడ మన లోపల ఉన్న వాళ్ళు కోరుకున్నారు, కానీ వీళ్ళు వెళ్ళలేదు. అదే కుట్ర సార్, అదంతా నెహ్రూ గాంధీ చేసిన కుట్ర ఇదంతా. వీళ్ళు పరమ నీచమైన మనుషులు సార్ వీళ్ళు. మన వాళ్ళేమో నోట్లో వేలేసుకొని కూర్చున్నారు. అప్పుడు ఎర్రిపప్పలు కదా సార్ మనకి. మన అసలు ఇప్పుడు కూడా ఇంత జరుగుతున్నా, ఇప్పుడు కూడా చూడండి ఎర్రిపప్పలాగా మాట్లాడుతుంటారు. హిందూ ముస్లిం బాయ్ అని హిందూ అంటాడు, కానీ ఎవడన్నా ఒక్క ముస్లిం అన్నాడండి హిందూ ముస్లిం బాయ్ అని? ఒక్క ముస్లిం అని అనిపించండి చూస్తాను. గాంధీ ఏంటి రఘుపతి రాఘవ రాజారాం అని గుళ్ళల్లో పాడిచ్చారు కదండి, కానీ మసీదుల్లో నమాజ్ చేయించాడు మరి రఘుపతి రాఘవ రాజారాము అనేసి. దమ్ము లేదు సార్ వీళ్ళకి. మిస్ అయ్యానే సార్, ఇది ఓన్లీ 22 minutes అయిందా? 1.5 hour అయింది లైవ్. అంటే ఈ లెక్కన 3.5 గంటలు చేసేటట్టే ఉన్నారు కిరణ్ గారు. లేదు, ప్లే చేద్దాం, త్వరగా అయిపోయింది ఇంకా 20 minutes ఇంకా. సార్ అందుకనే అంబేద్కర్ గారని, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజమైన స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే, వీళ్ళు ఇక్కడున్న ప్రతి ముస్లిం కూడా పాకిస్తాన్కి వెళ్ళినప్పుడే మా భారతదేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్లు ప్రకటించారు కూడా వాళ్ళు. ఇక్కడ వివి గారు కమెంట్ పెట్టారు, దారుస్ ఇస్లాం ముస్లిం స్టేట్, దారుల్ హర్బ్ ఈజ్ నాన్ ముస్లిం రీజియన్, యాక్టెడ్ డిఫరెంట్లీ ఇన్ దారుల్ హర్బ్. If BRS comes to power again in Telangana, will become Darul Islam. Please tell Dr. Abhimanyu. కరెక్ట్ అండి, కరెక్ట్ చెప్పారు ఆయన. ఎవరో కానీ ఆయన కామెంట్ చేసిన ఆయన అదే. వీళ్ళు ఏం లేదు సార్, వాళ్ళ ఓట్లు, వాళ్ళ జనాభా అధికం అయిపోయి వాళ్ళ ఆధిపత్యం వచ్చేంత వరకు శాంతి సహనంతో కల్లబొల్లి కబుర్లు చెప్తారు. ఒక్కసారి వాళ్ళు మెజారిటీలోకి వచ్చారు అనుకోండి సార్, మీరు ఇప్పటికే చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ లో కడప గాని రాజంపేట గాని కొన్ని జిల్లాల్లో గత 30 ఏళ్ల నుంచి ముస్లింలు అధికంగా ఉన్న చోట ఒక్క హిందూ ఎమ్మెల్యే కూడా లేడు. ఒక్క హిందూ ఎమ్మెల్యే గెలవాలా తెలుసా అండి? వీళ్ళు ఇంకా మొద్దు నిద్రలో ఉన్నారు, ఈ చేతగాని దద్దమ్మ హిందువులు. మన బీయింగ్ ఏ హిందూ అయి ఉండి కూడా నేను ఈ మాట మాట్లాడడానికి చాలా సిగ్గుపడుతున్నాను. తెలుసుకోవాలి ఇప్పటికన్నా వీళ్ళంతా. Same beneficiaries are also the beneficiaries of, because they are beneficiaries of Hindu-Muslim conflict. And the same beneficiaries are also the beneficiaries of terrorism industry in Kashmir and Afghanistan and Pakistan, wherever it is. సో వీళ్ళందరికీ హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ అలా కంటిన్యూస్ గా ఉండాలి, వీళ్ళే టెర్రరిస్టులు కూడా ఫండింగ్ ఇస్తున్నారని చెప్తున్నారు. There is a common ground amongst these beneficiaries, and these beneficiaries are very heavily funded. You made a video, you know who funds them. ఎవరు ఫండ్ చేశారండి? తాతగారు తెలుసా ఎవరికైనా? సోరో తాతగారు. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు చూడండి, ఈ అజిం ప్రేమ్జీ గారు కూడా ఉన్నారు. విప్రో, అవును. సారీ. And which groups fund them? They are all interlinked
with each other. So I think the best way is to study them, expose them, and talk fearlessly. The only problem is if we start talking diplomatically, then we are whitewashing the real issue. సోరోస్, మైక్రోసాఫ్ట్ ఓనర్స్ చాలా మంది ఉన్నారు. That's why I'm making these kind of films. Instead of making Kashmir Files Part 2 and make lots of money, I have put in whatever money I earned into this film, so that I don't care what happens, but the people should know who's your enemy. And one takeaway from your discussion is whenever people get to see a picture with Bill Gates and Modi ji, it doesn't mean that Bill Gates is a good guy. Never ever think Prime Minister has to shake hands with everybody as a courtesy call. So don't think it means they're friends. Chairman of the board of director of the top institute, ICMR, Director General of the ICMR, and what he went through. He knows that it is a war. He knew that it is a war, and his employees are not prepared for it. And we have all women scientists. In reality, this is all real. This is not a created story, first of all. So what he went through, how did you get to explore this character? See, in his book, this is based on his book called Going Viral. So Dr. Balram Bhargava has given hints but not written everything. But once I started talking to him, he's a media shy person. He doesn't talk to media. And there's a dialogue also, Nana says, there's no point fighting media. They're all like pigs, you know. So, but then I started talking to him, his family, people around him, his colleagues. And one thing I realized that all of them suffered because of media. Media was attacking the soldiers who were fighting a war. Right? It's like there's a India-Pakistan war, and our soldiers and majors and colonels who are fighting over there, these people start abusing them. They do. When Pulwama happened, the same thing. They don't trust our own soldiers. In Kashmir, for so many years, for 35 years, they have maintained a narrative that the army goes and rapes women. Till the time Kashmir Files came, and then people understood. I used to meet army personnel, and all these soldiers and majors would tell me that they're very hurt because of this. CRPF people would tell me they are very hurt because of this. Now, wherever I go, in any airport, anywhere, they say, thank you for our dignity. You showed it to. This is what they do. Look at the history. These people, the toolkit gang, as you call it, or urban Naxals, whatever you want to call them, they have celebrated Naxals. They always say Naxals are good people. They have celebrated dacoits. Okay, they celebrate terrorists, and they celebrate Arundhati Roy. అర్బన్ నక్సల్స్ గురించి చెప్తున్నారండి. తెలిసిన వాళ్ళు నాకు అనిపిస్తున్నారు ఇందులో మీకు? సార్ దీంట్లో దేవదత్ పట్నాయక్ ఈయన ఎందుకున్నాడండి? ఎవరండి? ప్రకాష్ రాజ్ పక్కన ఆయన. దేవదత్ పట్నాయక్కి పాస్టర్లకు తెలిసినంత బైబిలే తెలుసు. ఈయన మంచాడు అనుకుంటున్నా నేను మొన్నటిదాకా. పాస్టర్లకు ఎంత బైబిల్ తెలుసో దేవదత్ పట్నాయక్కి పురాణాలు అంతే తెలుసు అని చెప్పాలనుకున్నాను. అంతే తెలుసు. చాలా మంది మా అభి నవ్వేశాడు ఆల్రెడీ. అయ్యో, నేను చిన్నప్పుడు పెద్ద ఫ్యాన్ అండి ఈయనకి. 7 సీక్రెట్స్ అని, అదని ఇదని. దేవదత్ పట్నాయక్ దొరికితే నిజంగా దశాంగాలు వద్దులేండి, ఇప్పుడు వద్దులేండి. కానీ మీ పుణ్యాన్ని అందరినీ గుర్తుపెట్టాను సార్ ఫ్రేమ్ లో. ఓకే, do you see any connection? సూపర్. They give awards to Yasin Malik. Do I need to say anything else? యాసిన్ మలిక్ ఏం అవార్డు ఇచ్చారండి? ఈ విషయం తెలియదు నాకు. కశ్మీర్ ఫైల్స్ లో కూడా చూపించినట్టున్నారు. ఇచ్చారు ఫోటో కూడా చూపించారు కాశ్మీర్ ఫైల్స్ లో. సీఎం తో కలిసాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. అదే కదా, అవార్డు ఏమి ఇచ్చారని గుర్తులేదు నాకు. They celebrate the death of our generals. Yes, they celebrated death of general. They wish our prime minister and our general chief of army staff and our national security advisor, that one of the greatest intelligence person, Mr. Ajit Doval, they wish them deaths during COVID. If you remember, people forget, they were wishing deaths to all these people. They are such pathetic souls. మన దేశంలో ఉన్న గొప్ప గొప్పడంతా కోవిడ్ లో చనిపోవాలని చెప్పి కోరుకున్నారంట. ఎవరో తెలుసా? ఈ దరిద్రులే. వెనకటికి ఒక ఆయన గాంధీ ఇంకా చావలేదేంటి అని ఎండర్స్ చేసి పంపించాడట. If you remember, people forget, they were wishing deaths to all these people. ఎవరండి వీళ్ళిద్దరు? న్యూస్ ఛానల్ సార్, పేరు Such pathetic souls. Such pathetic. వీళ్ళు తెలియదు, ఆ కళ్ళజోడోడు తెలుసు. And the only thing is they can be bought for a very small amount of money.
ఈయన కూడా తెలిసే ఉంటారు మీకు. ఈయనే కదండి ఇతనే కదా మన జుజుబి. ఇప్పుడు ఇంటర్ చేస్తుంది ఇతనే కదా, గడ్డం జుజుబి కలర్ మ్యాచ్ అవుతుంది. జుజుబి రాగం సార్. అమ్మ ఏం రాగం. నవ్వుతుర్రా మీరు, ఆపుర్రా. Most of the cases, they also do not know what they are doing. If you see Pallavi ji says a dialogue in the film, towards the end, she says, who are these people? Nobody knows. Where do they come from? Even they don't know who they are working for. And that's a problem. Even they don't know. See, I'm a filmmaker. Okay. And you can easily, Vivek, you want to make a film, I'll give you some money, etc., make friends with you, and you make me say things in public. Public is thinking that I'm saying, so I know about it, that's why I'm saying it, I'm influenced by it. But actually, you have influenced me, and somebody else has influenced you, somebody else has influenced you. So money is moving like this. It's so unfortunate that all the filmmakers of Bollywood are the victims. They made this kind of films which took people down for so many years. Now one person సార్ will examine చాలా you're a బ్యాక్గ్రౌండ్ hard-work నాయిస్ product. వస్తుందండి. I'm not Bollywood, I'm outside Bollywood. Mute Exactly. చేసుకోవాలి. Could you please talk a few lines about that badge? About this? Oh, this is our production company. And this Buddha does not mean Gautam Buddha. It simply comes from Sanskrit word Buddha, which means enlightenment. And you're enlightened. Okay, so we believe in Hindu philosophy that every child is born enlightened. If slowly the society dulls your mind, so bad habits and wrong habits, all you have to do is with spirituality, you have to clean it and discover your own Buddha. I started it basically when I was teaching lots of students. So I used to call that model, I am Buddha. So I used to tell them, you are Buddha, you don't have to look outside. Discover your inner Buddha. So that's how it started, and we never changed the name of the company because our first film came from this name. I Am Buddha is a module I was teaching in a workshop I was doing in Indian School of Business, which is I Am Buddha workshop for global leadership. And from there, the idea of this urban access came. That was the first time in research. What you are doing now, I understood in 2010 that there is a big gang which is being funded by some big powers and how they are operating. So we made a film called Buddha in a Traffic Jam. That changed my life. Then we never changed the name of this I Am Buddha. చాలా So yeah. చాలా మంచి సినిమా అండి ఇది. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, బుద్ధ అయిన ట్రాఫిక్ జామ్. ఒక చిన్న పాయింట్ అండి. కొన్నాళ్ళ క్రితం ఒక బుద్ధయ్యనే- కాంట్రవర్సీ వచ్చింది, గుర్తుందా మీకు? ట్విట్టర్ దేని ట్వీట్స్ గురించి? ఇలాంటివి కొద్దిమంది సెలబ్రిటీస్ మేము గవర్నమెంట్ కి ఇన్ ఫేవర్ గా చేస్తే ఎంత తీసుకుంటాం, అగెయిన్స్ట్ గా చేస్తే ఎంత తీసుకుంటాం అన్నట్టుగా ఒక కాంట్రవర్సీ వచ్చింది. అందులో పాపులర్ వీడియో ఏంటంటే సోను సూద్ది. వీళ్ళు టీవీ ఛానల్స్ లో వీటన్నిటిలో పెట్టారు, గుర్తుందా? ఏదండి సోను సుద్ది? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా అప్పుడు సోషల్ మీడియా క్యాచప్ అవుతుంది. అరౌండ్ 2018-19 ఆ టైం, బిఫోర్ కోవిడ్ అన్నమాట. ఎవరో ఒకళ్ళు స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఓకే. చేసి కరెక్టే, అప్పుడు కాంట్రవర్సీ వచ్చింది. ట్వీట్ పెడితే ఇంత ఇస్తాం, ఈ ట్వీట్ లో ఈ హ్యాష్ ట్యాగ్ ఉంటే ఇంత ఇస్తాం. సినిమా మన వాళ్ళు అదే లాయర్లు మధ్యాహ్నం పూట బయటకు వచ్చి నోటరీలకు సంతకాలు పెట్టినట్టు మన సెలబ్రిటీలు ట్వీట్లు పెట్టేవాళ్ళు అప్పుడు డబ్బులు తీసుకొని. ఓ, ఇలాంటి అడుగు తినే బ్యాచ్ కూడా ఉందా? కమెడియన్ ఆయన పేరేంటి మర్చిపోయానండి. రాజు శ్రీవాస్తవ్ కాదు, ఎవరు ఆ బ్యాచ్ కూడా ఉన్నారు దానిలో, టీవీ సెలబ్రిటీస్. ఒకళ్ళైతే అత్యుత్సాహంతో వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ ఇచ్చేసారట, సోషల్ మీడియా హ్యాండిల్, ఇంకా వాళ్ళు యొక్క డబ్బులు ముట్టక ముందే. ఓ, నీ హ్యాండిల్ ఇచ్చేస్తాను, నువ్వే ట్వీట్లు పెట్టుకో, డబ్బులు మాత్రం అకౌంట్ లో పడే అని కూడా చెప్పారు. ఆ డిస్కషన్ అంతా అండి వీడియో క్యాప్చర్ చేసి వీళ్ళు బ్రాడ్కాస్ట్ చేశారు. అంటే ప్రోపగాండా, సోషల్ మీడియా ఇస్ ఫర్ సేల్ అన్నట్టు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఎలా కొనొచ్చు, ఈ మధ్యలో మధ్యవర్తులు వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఫేవరబుల్ గా, లేకపోతే ఆ ఎకో సిస్టమ్ ని మార్చేలాగా. మనకి జ్ఞాపక శక్తి తక్కువ అంటారు కదా సామాన్య ప్రజలకి. సో చక్కగా మర్చిపోయారు. కోవిడ్ టైంలో సోను సూద్ కొద్ది మందికి ఏదో అన్నదానం కానీ ఇలాంటివేవో ఇనిషియేటివ్స్ పెట్టినప్పుడు, ఆహా నువ్వు రియల్ హీరోవి అది ఇది అని చెప్పి మళ్ళీ పైకి ఎత్తేసారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కాంట్రవర్సీ, అంతా ఫేక్ చారిటీ, ఫేక్ ఫిలాంథ్రఫీ అని చెప్పి కూడా ఆర్టికల్స్ వచ్చాయన్నమాట. ఏది నిజం ఏది అబద్ధం అన్నది మనం ఎవరం కూడా గుర్తించలేమండి మనకున్న లిమిటెడ్ మీన్స్ లో. ఇప్పుడు వివేక్ అగ్నిహోత్రి
ఈయన వివేక్ గారు చెప్తుంది అదే అన్నమాట. కాకపోతే ఒకటండి, అది ఫేకా కదా నాకు తెలియదు కానీ, ఆయన చేసిన దానికి మన ప్రకాష్ రాజ్ చప్పట్లు కొట్టాడు చూడండి, అప్పుడు నాకు డౌట్ కొట్టింది. ప్రకాష్ రాజ్ చప్పట్లు కొడుతున్నాడంటే అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. వివి గారు చెప్పిన టిపికల్‌గా అవునండి. బుద్ధా ఇన్ ట్రాఫిక్ జామ్ యూట్యూబ్‌లో ఫ్రీగా అవైలబుల్‌లో ఉంది. చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. మూవీ నేమ్ బుద్ధా ఇన్ ట్రాఫిక్ జామ్. చెప్పండి సార్ వివి గారు. సారీ స్వరూప్ గారు. అంటే చాలా కాలం క్రితమే అండి తెలుసు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే యూట్యూబ్‌లో గాని, ట్విట్టర్‌లో గాని, ఈ ఇన్‌స్టాగ్రామ్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, వాటిలో వీళ్ళు చెప్తే వాళ్ళ ఫాలోయింగ్‌కి తగ్గట్టుగా లేకపోతే బ్రాండ్స్ ఏమన్నా ఎండార్స్ చేస్తే దానికి జనాలు అమ్ముడుపోతారు. అంటే కన్విన్స్ అవుతారు. ప్రాపగాండా పాపులారిటీ వస్తది అని. కానీ ఓపెన్‌గా వాళ్ళు ఎండోర్స్ చేయమంటే అది అడ్వర్టైజ్‌మెంట్ అని కనపడిపోతది కాబట్టి దీన్ని సబ్లైమ్ అడ్వర్టైజింగ్ అని అంటారనమాట. అంటే కనపడదు అది అడ్వర్టైజ్‌మెంట్ అని చెప్పి ఎక్కడ రాదు. వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నట్టుగా ఉంటుంది. ఉదాహరణకి ఏంటంటే నేను ఈరోజు మా ఇంట్లో పిల్లలకి నూడిల్స్ వండి పెట్టాను. అద్భుతంగా వచ్చాయి. మా పిల్లలు మళ్ళీ మ్యాగీ కావాలని అడిగారు. అన్నట్టు వాళ్ళు స్టేట్మెంట్ పెడతారు. ఫ్యామిలీతో టైమ్ పాస్ చేయడం ఎంత అందమైన అనుభవం అన్నట్టుగా. కాకపోతే మనకేంటి అందులో ఆ మ్యాగీ అన్న వర్డ్ గుర్తుండిపోతదనమాట. కాన్షియస్‌గా గాని, సబ్‌కాన్షియస్‌గా గాని. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ లెవెల్ ఆఫ్ అడ్వర్టైజ్‌మెంట్ ఇది. ఆ! సరదాగా గడపాలంటే మ్యాగీ ఉండాలి అని అర్థం చేసుకుంటాడు. ఆ! అంటే ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. చిరంజీవి గారు కోవిడ్ టైమ్‌లో దోసలేసుకున్నాడాయన. ఇంట్లో వరుణ్ తేజ్ ఈళ్ళందరిని పిలిచి. చాలా మంది ఆ యూట్యూబ్ వీడియో చూసుంటారు. లేకపోతే ఎన్టీఆర్, రామ్ చరణ్ వాళ్ళ ఇంట్లో పనులు చేస్తున్నట్టుగా ఇలాంటి క్లిప్పింగ్‌లొచ్చాయి. ఇలాంటివొచ్చాయి. ఇవి ప్రజలకు గుర్తుంటాయి గానీ, మిగతావి ఏమన్నా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ వాళ్ళు ఇచ్చారనుకోండి. కాంటెంపరరీ టాపిక్‌కి సంబంధించినవి. అయి గుర్తుండవు. వాళ్ళ ఫ్యాన్స్‌ని వాళ్ళందరిని టచ్ చేసే విధంగా వాళ్ళు వీటిని షేప్ చేసి ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ దరిద్రాన్ని ఏంటంటే ఒక వెపన్ లాగా మార్చారనమాట. అంటే మనుష్యులకి టైలర్ మేడ్ కంటెంట్ అనమాట. ఇదివరకు టీవీలో మీరు అడ్వర్టైజ్‌మెంట్ చూడాలి అనంటే ఆ ఛానెల్ పెట్టుకోవాలి. అందుకని చెప్పి అందులో టైమ్ స్లాట్ అవి కొనడం దాన్ని టీఆర్‌పీ రేటింగ్ బట్టి అంటే ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారన్న సర్వే బట్టి వాళ్ళు పే చేసేవారు. 'కపిల్ శర్మ షో' ఇలాంటివి కొన్ని ఉంటాయి కామెడీ షోస్ వాటికి చాలా ఎక్కువిస్తారు. తెలుగులో 'జబర్దస్త్' అలాంటివి ఉన్నాయి గదా! అంటే అన్ని వర్గాల వాళ్ళు చూస్తారు అన్న కాన్ఫిడెన్స్ ఉందంటే ఆళ్ళేసేస్తారనమాట. సోషల్ మీడియాకొచ్చేసరికి ఏంటంటే వాడికసల రూపాయి పావలా కష్టం ఉండదు. ఆ స్లాట్ మిస్ అయినా సరే వాడు తర్వాత ఎప్పుడైనా చూస్తున్నా వాడికి దొరుకుతూనే ఉంటది. కానీ ఒకేసారి అందరూ దాన్ని లోకొస్తారా అనంటే అదొక క్వెషన్ అనమాట. ఎందుకంటే ఓవర్ట్‌గా వాళ్ళు చెప్తున్నారనుకోండి. దానికి అగెయిన్స్ట్‌గా ఉన్న పార్టీ కూడా మాట్లాడుతా ఉంటది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మీరు ఏదైనా బయట ఫాలో అవుతున్నారనుకోండి. 2 గ్రూపులు ఒకళ్ళకి అగెయిన్స్ట్‌గా ఒకళ్ళు సర్కాస్టిక్ రిమార్కులు చేసుకోవడం, ట్రోల్ చేసుకోవడం జరుగుతూ ఉంటది. ఎవడైనా నిజంగా ఇందులో ఏది కరెక్ట్, నిజం ఎంత పాళ్ళుంది అనంటే మనం మర్చిపోతాం అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం అని చెప్పి. ఈ ప్రాపగాండా అన్న వెపన్‌ని ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పాలి అనంటే ఎవరైనా దాన్ని ఇన్ డెప్త్ రీసెర్చ్ చేసి ఆయనకి ఎంత వివేక్ అగ్నిహోత్రి గారు ప్రస్తుతం చేసిన ఆర్టికల్ ఆథెంటికా కాదా? అది కూడా ప్రాపగాండా అవ్వచ్చు కదా! అన్న ఒక ప్రశ్న రావచ్చు. కానీ ఇక్కడ ఆయన ఏం చేశాడు వాళ్ళ ఫోటోలు పెట్టాడు. ఆయన క్రెడిబిలిటీని పణంగా పెట్టాడు. ఎక్కడా కూడా వీళ్ళ మొహాలు చెప్పకుండా కొన్ని కేసెస్‌లో ఆయనే అన్నాడు. నేను చెప్పలేను. నేను విడిగా పర్సనల్‌గా అయితే చెప్తాను అని. అంటే ఆయనకి ఎవిడెన్స్ ఉంది. ఈళ్ళెప్పుడైనా కోర్ట్‌లో గనక కంటెస్ట్ చేస్తే ఆళ్ళని ఏ లెవెల్ వరకు తీసుకెళ్ళొచ్చు అన్న సబ్జెక్ట్ ఆయన దగ్గరుంది. కొన్ని కేసెస్ ఎక్కడైతే వీక్‌గా ఉన్నాయో వాళ్ళయి ఆయన ఎక్స్‌క్లూడ్ చేశాడు. ఇది మీరు గట్టిగా గుర్తుంచుకోవాలి. మన వాళ్ళు కూడా కొన్ని కొన్ని సార్లు ఆవేశానికి లోనయ్యి ఫోను నంబర్‌లకు కాల్ చేసి తిట్టడం గట్రా చేస్తూ ఉంటారు. ఆలోచించండి మీరు చేయాలనుకుంటుంది ఏంటి అన్నదాన్ని. ఆయనలాగా మీ దగ్గర సౌండ్ బేసిస్, కేసు ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి అనంటే మీ ఇష్టం. కానీ రిస్క్ మీదే. ఆయనకున్నంత పొలిటికల్ సపోర్ట్ ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్‌ని సర్క్యులేట్ చేయాల్సిన బాధ్యత ఇలా కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో మీరు ఆలోచించండి
అన్న విషయాన్ని మటుకు తప్పకుండా మీరు షేర్ చేయాలి. అందరూ ఆలోచించగలిగిన వాళ్ళే. మరి టాపిక్ డైవర్ట్ అవుతుందండి. నేను ఇంకా ఆపేస్తాను. ఓకే. నేను ప్లే చేస్తా. So the toolkit gang against the Indian COVID. Do you think they are defeated now? In a way, in the pharma industry, yes. In fact, recently in G20, it was, I understand that what the conclusion which G20 came to, that the 3 biggest achievements of India, out of them COVID, this vaccine manufacturing. Foreign Minister Jaishankar ji, I think he said in some interview 2-3 days ago that it was recognized unanimously that our vaccine manufacturing is the best thing we have done. In US, I was there. Everybody, every senator, congressman, or other influencers, media people I met, general public, all of them believe that India did a great job during COVID and with vaccine. It's a big achievement. One thing is for sure, that now India has entered the club. We may not be a lifetime member of the club right now. Maybe we are just an associate member, but that is the beginning, and slowly we'll become a lifetime. అదండి. అర్థమవుతుంది కదా? సో G20లో మనకు వచ్చిన రికగ్నిషన్ ఒకేసారి మనం ముందుకు వెళ్ళలేకపోవచ్చు, బట్ స్లోగా వెళ్తున్నాం, ఎదుగుతున్నాం. Member also. So these people have failed over there. Very badly they have failed. Now the only agenda they are left with in next 1 year or so is playing the communal religious this thing. And how it will be played is that they will take out all pictures, videos, this and that, and blame it on Hindu-Muslim conflicts without telling the real reason. Then, like I said in the film, some influencer will post it, then some fact checker will come and he will authenticate it. And after 3 months or after the elections, you realize it was all fake. Okay, so just calling yourself fact checker doesn't make you a fact checker. Fact checker is never a person, first of all, because a person can never do it. Fact checker is a system. Fact checker, you have to create a system which is, of course, people create the software, but it is not people driven. It is impossible for human beings to be absolutely factual. It is impossible. Nobody in this world can be 100% factual. Okay, for example, I'll give one example so people understand. Suppose you go to buy a ticket somewhere, and tickets, very few tickets are there. If there is a person sitting over there, you can influence him. But if you're going and pressing buttons and taking out a ticket, then you can never do that. So factual means it has to be absolutely no intervention of human judgment at that point of time. Number one, which is not true. All these fact checkers in India are single people. Second, they are only fact checking of one group of people, never of the other group of people. And their intent is very clear. The way they do this so-called idiotic fact checking is to create Hindu-Muslim conflict here and to peddle the agenda, the mainstream agenda of our enemies, that Muslims are not safe in India. Okay, I work with all the Muslims all the times. I have friends who are Muslims. I know so many people. Every Indian is working on day-to-day basis. Hindus and Muslims are working together. Tell me who's not safe? We don't have mass killings in India. We don't have serial killers in India. Why we are not safe? But they create this agenda all the times, that there's no democracy in India, there's no free speech in India, and Muslims are not safe in India. And this 3-point agenda they publicize everywhere. Vivek ji, could you please tell us a little bit about the geopolitical war behind the vaccine? So, see, it all begins with gain of function research. This gain of function research was a collaboration between a couple of agencies or countries or parties or research agencies. America happens to be one of the strongest part of it, led by Dr. Fauci. Okay, and PS4 lab, which is BSL-4 lab in Wuhan, is where this was taking place. It is beyond doubt now. In my mind, there's no doubt that they were re-engineering the virus. Because the law of virology, now I stand corrected, but this is the understanding I have been given to understand by some top scientists. There is a law in virology. Like your law of gravity, similarly your law of virology, which is any virus which spreads very fast is not fatal, like flu, influenza. Any virus which is very fatal doesn't spread very fast, like AIDS. AIDS is a very slow spread, but it's fatal. Once you get AIDS, then it's very difficult to be. For the first time in the history of virology, there was a virus which was spreading very fast, and it's as fatal. It's a killer virus. It was killing millions of deaths all over the world. This creates a lot of doubts in people's mind. Who was leading this? Right? I'm not against Dr. Fauci, but he's the guy who's leading it. And he never came out clean on this issue. Dr. Fauci has always gone wishy-washy about it. He has beaten about the bush. He has never came clean. He is the scientist world looks up to. Okay, he has to come and say, no, PS4 has nothing to do with it. Wuhan has nothing to do with it. Then he has to support it with evidences. Now, everything is a statement. US Congress has questioned him. American media questions him. Scientific community questions him. These are dicey people. చెప్తారా సార్ వీడి గురించి ఏమన్నా? దాన్ని ఆర్ ఫ్యాక్టర్ అంటారండి. కాదు. చాలా సింపుల్ గా. సైంటిఫిక్ కాదు, ఇతని గురించి. అచ్చా, డాక్టర్ ఫౌచి గురించి. ఫౌచి గురించి. అంటే అసలు అతను ఏంటి, వుహాన్కి ఇతనికి ఉన్న రిలేషన్ ఏంటి?
ఈయన మొహం ఎందుకు చిరపరిచయం అంటే అమెరికన్ గవర్నమెంట్ తరపున ఏదైతే టాస్క్ ఫోర్స్ ఉందో కోవిడ్కి అగేన్స్ట్ గా వ్యాక్సిన్ క్రియేట్ చేయడం కానీ కంటైన్ చేయడం కానీ దానికి ఈయన నేతృత్వం వహించాడు. అందుకని చెప్పి ఈయన ముఖం చాలా మందికి చిరపరిచయం. ఈయనకిను ట్రంప్కి కొన్ని విషయాల్లో విభేదాలు ఉండేవి. ఇందాక మన కాపరి గారు చెప్పినట్టు ఈయన క్వినైన్ అన్నది పనిచేస్తుంది, లేకపోతే ఈ ట్రంప్ చాలా తెలివి తక్కువ దద్దమ్మ లాంటి వ్యాఖ్యలు చేశాడులేండి. ఏంటి డిటర్జెంట్ ఇలాంటి వాటిని, లేకపోతే వాళ్ళు లిక్విడ్స్ అంటారు ఇంటిని శుభ్రం చేసుకోవడానికి, మనలాగా నొరగ రాకుండా కార్లకి అలాంటి వాటికి వాడే టైప్లో ఉంటాయి శానిటేషన్ లిక్విడ్స్, అలాంటివి వాడితే సరిపోతుంది కదా దీనికి ఏంటి అన్నట్టుగా. ఈయన కొంచెం తెలివైన వ్యక్తిలాగా ప్రవర్తించేవాడు అనమాట. ఇది ఇంపార్టెంట్, శానిటేషన్ ప్రోటోకాల్ ఇంపార్టెంట్, మాస్కులు పెట్టుకోవడం ఇంపార్టెంట్. ఆ టైంలో అసలు యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఈ వ్యాక్సిన్స్ని నమ్మేవారు కాదు. వ్యాక్సిన్స్ అంతా కాంట్రవర్సీ అన్నట్టుగా ఉండేవారు. మాస్కులు పెట్టుకోవడం మానేసి సోషల్ గ్యాదరింగ్స్ ఇలాంటివన్నీ మిగతా వాళ్ళకి మేము వేరు అన్నట్టుగా ఉండేవారు. సిటిజన్స్ కూడా ఈయన గ్రూప్ కొంత ఏంటంటే మనకి విజువల్స్ లో కనపడేంత వరకు N95 మాస్కులు పెట్టుకోవడం అలాంటివి కనిపించేవి. అందుకని చెప్పి ఈయన ముఖం చిరపరిచయం. వెనకాతల ఈయనకున్న నెక్సెస్ ఏంటి అన్నది తెలియదు. ఓకే. యాక్చువల్‌గా వుహాన్ ల్యాబ్‌కి ఫండింగ్ ఈయనే ఇప్పించారు, లేకపోతే ఈయనే సెటప్ చేశారని చెప్పి చెప్తారండి. చైనాలో ఉన్న వుహాన్ ల్యాబ్‌కి. ఇది కొత్త విషయం అండి. నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడలేను. కానీ చైనాను, యుఎస్ శత్రు దేశాలు. వాళ్ళ మధ్య బయోలాజికల్ వెపన్స్ గాని ఇలాంటివి ఏమన్నా ఉన్నా ఆ టెక్నాలజీ ఒకళ్ళతో ఒకళ్ళు షేర్ చేసుకుంటారు అని అయితే నేను అనుకోవట్లా. కానీ ఇంకోటి ఇప్పుడు యాక్చువల్ కాదు. ఇప్పుడు దీని గురించి మాట్లాడుతుంది అదే. వుహాన్‌కి ఈయనకి లింక్స్ ఉన్నాయని. ఓకే. నా ఏమంటారు కాన్స్పిరసీ థియరీ అనొచ్చు, ఏమన్నా అనొచ్చు మీరు. చైనా చేస్తున్న బయోలాజికల్ వెపన్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని డిస్రప్ట్ చేయడానికి అని చెప్పి అమెరికా ఏదో ఇన్కరెక్ట్ ఫార్ములేషన్ కానీ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ కానీ పెట్టుండొచ్చు. దాని పరిణామం కోవిడ్ అయి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నానండి. అది నా గెస్. మిగతాది మరి తెలియదు నాకు. ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడితే. I don't want to discredit him for his science, for his he is a senior person, undoubtedly he's one of the greatest scientists we have, but in case of coronavirus his integrity can be questioned by even somebody who doesn't have too much of knowledge. Correct. And I feel that having all the scientific knowledge, they give importance to propaganda and they give importance to keeping India as a slave to the West. Isn't there a dialogue in the film? He says, you are a science editor, not a political editor. What does she say? Everything is politics, boss, including science. That is unfortunate matter of the day. స్ట్రక్ అయిందండి. యాక్చువల్‌గా అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా. Two important questions, Vivek, to conclude. One thing is about your security. You are no less than a warrior. You are no less than a soldier, making films and exposing truth. How are you maintaining your security? See, after Kashmir Files, after all these fatwas were issued, it's very unfortunate, Vinod. It really hurts me, not because I'm involved, but it hurts me. Before me, so many people made films on Kashmir issue. Some great directors and producers and actors, stars. Those films celebrated terrorists. They gave sympathy to terrorists. They justified terrorists. Nothing happened to them. But when I made a film for the first time which questioned terrorism industry, then fatwas are issued against me. What does this show? It means. So ఇంతకుముందు కశ్మీర్ గురించి తీసిన సినిమాల్లో టెర్రరిస్టులను గొప్పగా చూపించి వాళ్ళ మీద జాలి కలిగి చూపించిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. నేను ఉన్న నిజాన్ని చెప్తే నా మీద ఫత్వాలు జారీ అని చెప్తున్నారు ఈయన. The people who are issuing fatwa are guilty, not me. Isn't it? Why, if they want to shut my voice, means they are guilty. And after that, there were a lot of threat perceptions. So one day I got a call from intelligence agency and they said that you have to have a bypass security, and that's how the security came in. Now a lot of people, I've lived in Delhi, I know a lot of people think it's a status symbol or you are a VIP or something. This is a bogus argument. It's a prison. It's a prison. Somebody is always following you and you can't sit alone in the car, you can't speak this thing. Somebody is following you. I have not been able to travel with my children in last 1 year.
I don't go out to shopping places, to eat outside in restaurants, nowhere. My life is, I don't travel. I used to be a great traveler, take a bike, go to Ladakh, do these things. I can't do that. I can't drive a bike anymore. I can't drive myself. So life has become a prison. But initially I was very irritated, and I've been calling intelligence agency in Delhi saying, please take them off. But then they explained it to me, made me understand that how dangerous these people are. Okay, and they want to destroy one by one all the warriors. Okay, so I understood now. I've little surrendered to my own prison. So that's what the security issue is. And things keep happening. I was in Goa one day. I was meditating. When I opened my eyes, there was somebody from Punjab. A boy had come to this thing. Then finally, he was caught, arrested, and stuff like that. These kind of things happen. On social media, if you see, they are lynching me all the time, threatening me, including my daughter. They take out her pictures, put it, write ugly, dirty things. But my daughter is a very brave, beautiful, wonderful person. And she's as fearless as me. So that's why I don't do anything. సో పర్సనల్గా కూడా అటాక్ చేస్తున్నారు ఫ్యామిలీని. But imagine if she wasn't like that, and how psychologically they're trying to impact my family. So that's the problem. So sad, Vivek. I feel so sorry for the kind of life. Even you are also, people keep threatening you, they keep reporting you. I know your videos are being taken out. Yes. And I really wish, we want you as, I mean, you have this wonderful skill of making films and telling the story. All I want to tell them is that you were born courageous. You were born fearless. A small child, when you are 4-year-old, 5-year-old, you're not scared of anything. A child goes and he catches hold of a snake also. A child goes and plays with any dog. A child, you leave him in a dark room, he'll cry for some time, but then children are born. God has created us courageous, fearless. Fear is something which the society gives us. దీని గురించి ఏమైనా చెప్తారా తత్వాన్ని? ఎవరైనా ఒప్పుకుంటానండి, కొన్ని ఒప్పుకోను నేను దీనిలో. ఓకే. ఇన్స్టింక్ట్, నేచర్, నర్చర్ అని 2 ఉంటాయండి. స్వభావ సిద్ధంగా వచ్చే కొన్ని భయాలు ఉంటాయి. అవి లేకపోతే మనం సర్వైవ్ అవ్వం. అంటే ఎత్తు అంటే భయం ఉంటుంది, అది పిల్లలకు కూడా ఉంటుంది. పాము ఇలాంటి జంతువులనంటే అక్రాస్ స్పీసీస్ కొన్నిట్లో కనబడుతూ ఉంటుంది. సింహం కూడా భయపడుతూ ఉంటుంది. అవి ఏం చూసి నేర్చుకున్నాయి పిల్లల కింద ఉన్నప్పుడు అన్నది మనం చెప్పలేం. ఇన్స్టింక్ట్ లేకపోతే న్యాచురల్గా అది వచ్చింది. ఎందుకంటే అలాంటివి లేనప్పుడు సర్వైవ్ కాలేము అని చెప్పి. మళ్ళీ తీపి అంటే ఇష్టం ఉంటుంది స్వతహాగా పిల్లలకి. ఎందుకంటే హై క్యాలరీ ఫుడ్స్. అందరికీ తీపి ఎందుకు నచ్చుతుంది? మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మీరు తీసుకుంటే. దానికి క్వశ్చన్ కూడా ఇదేం నేర్చుకున్నది కాదు, స్వతహాగా వచ్చేది. కానీ భయాలు, వాటిని అధిగమించే పద్ధతి అయితే మనుషులకి ఉన్న ప్రత్యేక శక్తి, ఆ జ్ఞానము, విజ్ఞత ఏదైతే ఉన్నాయో. ఉదాహరణకి అగ్ని లేకపోతే నిప్పు. అన్ని జంతువులు దానికి భయపడతాయి. స్వతహాగా మనుషులు కూడా భయపడాలి, కానీ దాన్ని అధిగమించడం నేర్చుకున్నారు. సో జ్ఞానము, ఎడ్యుకేషన్, ఈ 2 కూడా దానికి ఉపయోగపడతాయి. అంటే స్వరూప్ గారు, మీరు అనేది 100% కరెక్ట్ సార్. యాక్చువల్లీ అంత చిల్డ్రన్ అండ్ బాల్ ఫియర్లెస్ అంటే పిల్లలకి అసలు భయం ఉండడం అనేది నాకైతే తప్పు. తల్లి తండ్రి వెనక ఉంటే వాళ్ళని చూసి భయపడకుండా ఒక స్టెప్ ముందుకు వెళ్తారు తప్పితే, ఏదో ఒక సపోర్ట్ కోసం ఖచ్చితంగా వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. నెమ్మదిగా ఇప్పుడు ఎదుర్కొండా ఉన్న దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలో కూడా చూసి నేర్చుకుంటారు. సో ఆయన చెప్పిన ఈ స్టేట్మెంట్ అయితే నేనైతే ఏకీభవించట్లేదు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న ఎక్సెప్షన్ ఉందండి. కొన్ని పిల్లలకి తెలియని అమాయకత్వం కూడా ఉంటుంది కదా. అంటే ఎగ్జాంపుల్ వచ్చి, అంటే ఇప్పుడు స్వరూప్ గారు అన్నదానికి ఒక్కగానొక్క ఎక్సెప్షన్ ఏంటంటే ప్లగ్ పాయింట్లు. హలో, వినబడుతుందండి, వినబడుతుంది. అదే సార్, ప్లగ్ పాయింట్లు ఉంటాయి కదండి, కరెంటు స్విచ్లు, ప్లగ్ పాయింట్లు. క్యూరియాసిటీ కొద్ది వేళ్ళు పెడుతుంటారంటారా? ఏళ్ళు పెడతా ఉంటారు. ఆ భయం మనం నేర్పిస్తాం. దాని అదైతే గురించి కరెక్టే సార్. మాట్లాడేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు మా బెడ్ పక్కన ఇదివరకు ఉన్న ఇంట్లో మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పక్కన ప్లగ్ పాయింట్ ఉంటే నేను లోపల దాన్ని ఓపెన్ చేసి లోపల వైర్లు పీకేశాను. ఏమో ఎందుకని మంచిది, వీళ్ళు దాంట్లో వేళ్ళు పెడతారేమో అని కొంత భయం మనం కూడా పెడతాం. అది మంచిగా పెడతాము, చెడుకే పెడతాం. మనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి కూడా చెప్తాం మనం కొంత. ఒక్కోసారి అది వ్యాలిడ్ ఉంటుంది, ఒక్కోసారి మన భయాలు కూడా వ్యాలిడ్, ఇన్వాలిడ్ కూడా ఉంటాయి సార్. ఒక్కోసారి ఓవర్గా కూడా మనం థింక్ చేసి ఓవర్గా ఒక స్టెప్ ముందుకు వెళ్ళి అతి జాగ్రత్త అంటే చూసారా, మనం చేస్తాము, ఇంకొంత నేర్పిస్తాం కూడా. వాళ్ళు నేర్చుకుంటారు, తప్పదు, మరి ఏం చేయలేంగా. ఈయన దాని గురించి మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది సార్. మేబీ హీ షుడ్ హ్యావ్ బీన్ మోర్ స్పెసిఫిక్. కాకపోతే అదే ఈయన మాట్లాడేది దాని గురించే అని నాకు అనిపిస్తుంది. అట్లా ఏం లేదు సార్. ఆయన అన్నదాన్ని ఎంటైర్గా ఇన్ టోటాలిటీ మనం రూల్ అవుట్ చేసేయచ్చు. యాక్చువల్లీ అసలు భయం లేకుండా పిల్లలు ఉంటారంటే నేనైతే నమ్మా.
ఏ ఏజ్ పిల్లలు కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రకమైన ఫియర్ మైండ్లో ఉంటుంది. మేబీ డ్యూ టు జెనెటిక్స్ ఆర్ మేబీ డ్యూ టు అబ్జర్వేషన్. బట్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఫియర్ విల్ బి దేర్. ఇఫ్ నాట్ ఎవ్రీథింగ్, అట్లీస్ట్ సమ్ ఫియర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ప్రతి వాడికి కూడా. And right now, there is a lot of fear is being created of being a Bharatiya. Okay, I think everybody has to discover their inner soul. And I also tell young people, like Swami Vivekananda used to say, even Sadhguru says that little bit of spirituality helps. You are young doesn't mean you can't be spiritual. You do everything, be spiritual. And spirituality doesn't mean sitting and meditating. Spiritual is a way of life, how you live your life. And when you understand yourself, your own spiritual being, then you become fearless. My life changed when I started diving into spiritual part of my life. It changed. Suddenly I feared losing nothing. You love your mother. We are the only society in the world, only country in the world which calls our country Bharat Ma. It's a Ma, mother. So like our own mother, we must also fight for our own mother. And only when you realize that we are the oldest surviving civilization in the world, and all civilizations have died. Every single civilization in the world has perished. Only we have survived, the oldest living continuous civilization. It has not happened just like that. It's not a magic. It has happened because there have been Swami Vivekananda, there have been Shivaji, there have been Vivek, there are Narendra Modi, there are Vinod. We are all fighting. So I want youth to be inspired and fight for the country. Do your job. Take out just 1 hour every day. Just research. Research will open your eyes. Once your eyes are open, your conscience will tell you what to do. You don't need to read any book for that. ఈయన ఏమని పిలిపిస్తున్నారంటే రోజుకి 1 గంట దేశం గురించి రీసెర్చ్ చేయమంటున్నారండి ప్రతి ఒక్కళ్ళని. జస్ట్ 1 గంట. ఇది చాలా కరెక్ట్‌గా చెప్పారు సార్. నేను ఫస్ట్ నుంచి మొత్తుకునేది కూడా అదే. అబద్ధానికి అవతల వ్యక్తికి నిజం తెలియనంత మట్టుకే అబద్ధానికి విలువ ఉంటుందండి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. కాదండి ఇప్పుడు మనం ఒకప్పుడు తెగ మన వాటిల మీద కమెంట్ చేసేవాడు కదా! ఇప్పుడు చాలా మంది డాక్టర్ గారి నుంచి లేకపోతే ఇంకా లలిత్ గారి నుంచి, కరుణాకర్ గారి నుంచి అందరూ ప్రశ్నించేసరికి తగ్గలే ఈ మధ్య. వాళ్ళ వల్ల మనం ఇంకా చాలా తెలుసుకున్నాంగా. అంతే. జనాలు చాలా మంది చాలా విషయాలు తెలుసుకుంటున్నారు కదా! అంతే సార్. ఈ స్ట్రింగ్ వినోద్ గారు, తర్వాత శ్యామ్ శర్మ గారు చాలా మందొచ్చారు. Fantastic, wonderful, Vivek. So if there is no questioning voice, every idiot will govern us. That's the message. Thank you. Thank you so much for your presence, Vivek. And I wish you all the best. Once again, I want to repeat. I have just come here so that more and more people watch your channel, and they don't have to agree with what you say. Okay, but your style is that you open the eyes and people can go back and research on this and use their own judgment. Yes, very true. The vaccine war is a must watch, especially for the woman. The emotion from the mother and a scientist. Unfortunately, we did not have men scientists. The emotion that you portrayed in the film, taking the woman characters and the scientists, the core essence of the film is so beautifully made. So will you do me a favor? Can I request you for something? See, our film, The Toolkit Gang, has asked the critics and reviewers not to review our film. There are 2 kinds of people: agenda driven, second money driven. And money we don't give to anybody, we can't afford, we don't give to anybody, and it's unethical also to give money and get good things written. So if you have seen the film, whether you liked it or not, can you do a review of the film? 100%. So that I want independent people to do reviews. Why bother about professional review? Let's విన్నారండి? ఈ సినిమా గురించి రివ్యూ కూడా రాయొద్దని చెప్పి ఇన్‌స్ట్రక్షన్స్ వెళ్ళినాయంట. సో కాబట్టి ఎవరైనా అందరం సినిమా చూస్తే రాద్దాం. దాని గురించి రివ్యూ చెప్పండి. అందరం రాద్దాం. అందరం రాద్దాం. కాకపోతే థియేటర్కి వెళ్ళి సినిమా చూసి రివ్యూ రాస్తే బాగుంటుందండి. ఇది నా అభిప్రాయం. వెళ్తాను సార్. అంటే మనమనే కాదు, మన టీచర్స్ కూడా చూస్తారు కదా. పే సమ్ మనీ, లాట్స్ ఆఫ్ వాటికి మీరు అమౌంట్ ఖర్చు పెడుతున్నారు, చాలా విషయాలకి ఎక్కువ కూడా ఖర్చు పెడుతున్నారు అట్ టైమ్స్. అందరం మీతో పాటే నేను కూడా చేస్తూ ఉంటాం కాబట్టి అట్లీస్ట్ ఇలాంటి సినిమాలకి మనం వెళ్ళి సినిమా చూసి రాస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అక్కడ చూద్దాం థియేటర్లో. ఓకేనండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. సరే, ఇంకా గోపి గారి ఛానల్ లింక్ స్టార్ట్ అయినట్టుంది. సో ఇంక ఇప్పుడు లింక్ వద్దులేండి ఇప్పుడు ఇక్కడ. ఇంకా ఏమంటారు? అంతే సార్. 2 hours అక్కడ అయిపోతుంది. లేట్ అవుతుంది కదా. సో జై శ్రీరామ్ అండి. అందరూ మూవీని తప్పకుండా చూడండి, చూపించండి జనాలకి, రికమెండ్ చేయండి. బాగుందో లేదో ఖచ్చితంగా మీరు రివ్యూ మాత్రం సుస్పష్టమైన లాంగ్వేజ్ లో పాయింట్ బై పాయింట్ రాస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. రాయగలిగిన వాళ్ళు మాత్రం అంత అద్భుతంగా రాయండి అని నేనైతే రికమెండ్ చేస్తాను. మీకు ఏమి నచ్చింది,
ఇంకా ఏముంటే బాగుండేది? ఫ్రీగా చెప్పండి. అంతే సార్. జై శ్రీరామ్ అండి. ఇంకేం చెప్తారు సార్ డాక్టర్ గారు? మీరేదో టైమ్స్ ఆఫ్ ఇండియా పెట్టారు ఇక్కడ. ఉన్నారా? సార్ అదొకటి చూపించాలండి. ఎంత దిక్కుమాలిన మాట చేశాడో మ్యూట్‌లో వాడు. ఉన్నారు డాక్టర్ గారు యాక్చువల్‌గా. ఒక్క నిమిషం. సార్ బెనెట్ అండ్ కోల్మెన్ అనే ఒక కంపెనీ ఉంటుంది సార్. వాళ్ళు ఈ టైమ్స్ గ్రూప్ మొత్తం యాక్చువల్‌గా నేను చాలా కాంగ్రమేట్ చూపెట్టాలి కిరణ్. చెప్పేయండి సార్ అయితే. టైం ఉందండి, ఏం పర్వాలేదు. దాని తర్వాత వెళ్దాం మనం. అవకాశం వచ్చిందిగా వాడదాం. సో చెప్పండి సార్, ఇవి కొన్ని పర్వాలేదు. పోస్టులు కొన్ని సర్క్యులేట్ అయ్యేవి. హ్మ్. ఇండియన్ కాంగ్రెస్ లీడర్ అంటున్నాడు. ఇండియన్ ముజాహిద్ ఏంటంటే ఇట్ ఇస్ నాట్ ఎ టెర్రర్ ఆర్గనైజేషన్. సో ఎలాంటి సరే. నెరేటివ్స్ ని బిల్డ్ చేస్తారు, టెర్రరిస్ట్లను కూడా కవర్ చేస్తారండి. ఆర్ఎస్ఎస్ మాత్రం టెర్రరిస్టులు. చూపెడుతున్నాను. ఈమె సార్ గుర్తుందా మీకు? డాక్టర్ గారు చిన్న కరెక్షన్ అండి. వీళ్ళు టెర్రరిస్ట్ అనే పదం వాడరు సార్. వీళ్ళు చాలా స్మార్ట్. వీళ్ళు టైమ్స్ గ్రూప్ వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ అనే పదం వాడతారు సార్. అవును. టెర్రరిస్ట్ అంటే ఉగ్రవాదులు కదా, నష్టం కలిగించేవాళ్ళు. ఎక్స్ట్రీమిస్ట్ అంటే మీ ఒపీనియన్ ని ఎక్స్ట్రీమ్ గా వాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు. వీళ్ళు అలా స్మార్ట్ గా ఆ పదం వాడతారు. టెర్రరిస్ట్ అనే పదం వాడతారు వీళ్ళు. దే ఆర్ వెరీ గుడ్ ఎట్ ఇట్. అవును. అవును. ఈ అమ్మాయి గుర్తుందా? అల్లాహు అక్బర్ అని నడిచింది కదండి ఆవిడ, సో ఉడిపి కాలేజీలో. సో ఇది నేషనల్ హాట్ టాపిక్. కానీ మీకు ఈ మధ్యలోనే బెంగళూరులో వాష్రూమ్ లో ఒక కెమెరా పెట్టింది ఒక ముస్లిం అమ్మాయి. హిందూ అమ్మాయిలు అక్కడికి వెళ్తే దాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేషన్ చేసింది. కానీ దాని గురించి చర్చ లేదు. దీని గురించి మాత్రం చాలా చర్చ అవుతుంది. అంటే మన మీడియా ఈ లెఫ్టిస్ట్ ఎలా కంట్రోల్ చేస్తున్నారో చూడండి. నెక్స్ట్ ఇది ఇంకోటి. టెంపుల్ ఫెస్టివల్స్ ఆర్ ఇంక్రీజ్లీ బికమింగ్ సెంటర్ స్టేజ్ ఫర్ లోకల్ గ్రూప్స్ టు ఎగ్జిబిట్ పవర్ అంట. అదే రోడ్డు మీద నమాజ్ చేస్తే మాత్రం ఏ ప్రాబ్లం లేదంట. అంటే నెరేటివ్స్ ని ఎలా బిల్డ్ చేస్తారో చూడండి. నెక్స్ట్ పాకిస్తాన్ లో ముగ్గురు అమ్మాయిల్ని ఎత్తుకెళ్లారు. ఈ మధ్యలో బలవంతంగా కన్వర్ట్ చేశారు. ఇండియాలో ఇంటాలరెన్స్ ఉంది, రిలీజియస్ ఫ్రీడమ్ లేదు అని మాట్లాడే సన్నాసులు దీని గురించి, పాకిస్తాన్ గురించి ఎవరు మాట్లాడదు. ఎందుకు? అయ్యో, ఉల్టా వాడు మనకి అడ్వైస్లు ఇస్తాడు సార్. చిన్న మాట యాడ్ చేస్తాను సార్, ఏమనుకోకపోతే. ఇలాంటిదే ఒక కేసు డీటెయిల్స్ నా దగ్గర గుర్తు లేవు, కానీ చాలా కాలం క్రితం చదివిన కేసు అవుతుంది. ఆల్మోస్ట్ ఇయర్ అండ్ క్రితం. ఇట్లాగే ఒక అమ్మాయిని ఎత్తుకెళ్ళి మతం మార్చి, చిన్నపిల్ల సార్, 15-16 ఏళ్ళ పిల్ల, ఎత్తుకెళ్ళి మతం మార్చి పెళ్లి చేశారు. ఒక 40-45 ఏళ్ళ వాడికి పెళ్లి చేశారు. వాడు చేసుకున్నాడు. ఈ అమ్మాయి పోయి కేసు పెట్టింది. వాళ్ళు తల్లిదండ్రులు పోయి కేసు పెట్టారు. పెడితే జడ్జి తీర్పు ఇచ్చాడు సార్. మన పక్కన దారిద్ర దేశంలో బిఏ గుడ్ వైఫ్ అని చెప్పి కేసు కొట్టేశాడు సార్. ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ ఆ పాకిస్తాన్ ఆ పరిస్థితి ఉంది. చట్టంలో కూడా అదే దరిద్రం. అక్కడ వాళ్ళు మనకి చెప్తారు నిధులు వాళ్ళు అని మనకి వీళ్ళు వచ్చి ఇక్కడ చెప్తారు, మన హోన ప్రబుద్ధులు, హోన మేధావులు. అయితే మీకు కుంభమేళా గురించి ఐడియా ఉంది కదా? గవర్నమెంటే దాన్ని కండక్ట్ చేస్తుంది. కానీ దాని మీద కూడా కుంభమేళా ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అని చెప్పే వాళ్ళు ఉన్నారా? ఈ పోస్ట్ చూడండి. కుంభమేళా కండక్ట్ చేసినందుకు డబ్బులు వస్తాయి, గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి, ఇండియాకు డబ్బులు వస్తాయి. ఎందుకంటే హిందువులు ఒకటి పెట్టిన భిక్షని తినరు, పాస్టర్ల లాగా, ముల్లాల లాగా. మనం కాంట్రిబ్యూట్ చేస్తాం. హజ్ సబ్సిడీ ఇస్తున్నారు. ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది మీరే చూసుకోండి. ఇంకొక చిన్నది యాడ్ చేస్తాను. చెప్పండి. సారీ సార్, ఇంటర్జెక్ట్ చేశాను, వెరీ సారీ. చెప్పండి. మార్డిగ్రా అనే ఒక ఫెస్టివల్ ఉంటుంది సార్. మార్డిగ్రాస్ అని రాస్తారు రిటర్న్ లో. అలాగే టొమాటినో అనే ఒక ఫెస్టివల్ ఉంటుంది సార్. ఈ 2 ఫెస్టివల్ యూట్యూబ్ లో వెతికితే 1,00,000 వీడియోలు వస్తాయి. మరి అక్కడ జరిగే దరిద్రం చూడండి. అవి ఇలాంటి మేళాలే. కాబట్టి అక్కడ ఉండే పాపులేషన్ బట్టి అక్కడ సైజు డిసైడ్ అవుతుందని. ఈ 2 పేర్లు కనుక ఒకసారి యూట్యూబ్ లో కానీ ఇంటర్నెట్ లో కానీ సెర్చ్ చేస్తే బోచెడు వస్తాయి. మరి ఆ ఫెస్టివల్ చూస్తే ఎంత చిరాకు లేస్తుందో అంత చిరాకు లేస్తుంది మనకి. వాళ్ళ బట్టలు కానీ, ఆ పద్ధతులు కానీ, అసలు చేసే యాక్టివిటీ కానీ. వీళ్ళు వచ్చి మన కుంభమేళాని గురించి మాట్లాడతారు. ఈ బ్యాచ్ పదాలు అనవసరం కానీ ఈ మన మేధావులు, సోకాళ్ళు హూణ మేధావులు, హూణ ప్రబుద్ధులు కాదు, హూణ విద్యా పర్లండి. కొందరు ప్రబుద్ధులు వేరే దేశాలకు వెళ్ళి, యూరోప్లకు వెళ్ళి డెమోక్రసీ లేదు, డెమోక్రసీ పోయింది అంటారు కదా. బెంగాల్ గురించి ఎప్పుడన్నా వీళ్ళు మాట్లాడారండి?
డాక్టర్ గారు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ పదం చాలా బాగుంది. ఇది వాడేసుకుందాం. హూణ మేధావులు, హూణ విద్యావంతులు. ఇది మన హూణ హూణ ప్రబుద్ధులు, హూణ విద్యావంతులు. మేధావులు, హూణ విద్యావేత్తలు వీళ్ళు ముగ్గురు కోటా వెంకటచలం గారు అప్పట్లోనే 50s లోనే ఇది కనిపెట్టారు. లెఫ్ట్ లిబరల్ కి ఆయన పెట్టిన పేరండి ఇది తెలుగులో. ఎస్ ఎస్. బెంగాల్లో ఎంతమంది చచ్చిపోయారు లోకల్ పంచాయత్ ఎలక్షన్ లో మనకు తెలిసిందే. కానీ దాని గురించి ఎవరు మాట్లాడదు, మణిపూర్ గురించి మాట్లాడతాడు. ఇది ఈ దరిద్రులు చేసేది. ఇంకో పోస్ట్ పెడుతున్నాను. ఇది అఫ్కోర్స్ ఇది తెలంగాణకు సంబంధించింది. రోహింగ్యా ముస్లింలకు మాత్రం షెల్టర్ హోమ్స్ కడతారు. కానీ ఇదే మినిస్టర్ ఏమంటాడు, ఫుట్బాల్ టీం కూడా ఉంది. ఇదే మినిస్టర్ ఏమంటారు, దేర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్ ఆఫ్ రోహింగ్యా. మరి రోహింగ్యాలో ఎవరు ఇన్ఫర్మేషన్ లేనప్పుడు వాళ్ళకు ఎట్లా కట్టారు షెల్టర్ హోమ్స్? ఎలా కట్టారు? సార్ సింపుల్ అబ్జర్వేషన్ చెప్తాను సార్. ఈ ఈ ఈ ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు అంటే మిగతా చోట్ల నేను వెళ్ళి చూడలేదు కాబట్టి మాట్లాడిన కానీ ఉంటే అక్కడ కూడా ఉండి ఉండవచ్చు. ఏ హోటల్కి వెళ్ళండి, ఏ ఫ్రూట్ వెండర్స్ చూడండి, ప్రతివాడు ఎక్కడి నుంచిరా బాబు అంటే వాడిని మేము యూపీ సెము బీహార్ సెము అని చెప్తాడు. దట్ ఫెలో విల్ బి ఎసెన్షియల్లీ వన్ ఆఫ్ ది డెజర్ట్ రిలీజియన్స్ వాడే ఒకడు ఉంటాడు, ఎవరో మీ అందరికీ తెలుసు. సడన్ గా మొత్తం ఇన్ఫ్లక్స్ మీరు చూడండి, ఎక్కడ చూసినా పెయింటర్స్ కానీ, కార్పెంటర్స్ కానీ, లేకపోతే ఇంకొక సెగ్మెంట్ లో కానీ, హోటల్ ఇండస్ట్రీ కానీ, ఈ ఫ్రూట్ వెండర్స్, వెజిటబుల్ వెండర్స్ కానీ, వీళ్ళంతా మొత్తం అన్ని ఊర్లో తెలంగాణ ప్రాంతంలో అయితే నేను ఎక్కువ చూసా, ఆంధ్ర ప్రాంతంలో కూడా చూసా, ఇంక్లూడింగ్ రైల్వే క్యాంటీన్స్ కానీ ఎక్కడన్నా చూడండి వాళ్ళే నిండిపోయారు. వాళ్ళంతా ఎవరనేది మీకు ఈ సింపుల్ అబ్జర్వేషన్ ఈజీగా అర్థమైపోతుంది జస్ట్ బై ప్లెయిన్ సైట్. సో మినిస్టర్ గారికి మరి నాలెడ్జ్ లేదంటే తెలుసుకునే ఉద్దేశం లేదు కాబట్టి తెలిసిన కప్పెట్టే ఉద్దేశం కానీ అయి ఉండవచ్చు. ఇది నా అబ్జర్వేషన్. ఎగ్జాక్ట్లీ. సో ఇంకోటి ఈ కోర్టు ఒకటి, మద్రాస్ కోర్టు ఒకటి, చెన్నై కోర్టు ఒకటి ఇచ్చింది. గుడి దగ్గర నమాజ్ చేసుకోవచ్చంట జనాలు, కానీ మనం మాత్రం వేరే ఎక్కడికి పోయి డిస్టర్బ్ చేయొద్దు. వినాయకుడిని పండాలు పెట్టుకున్నా వీళ్ళకి ప్రాబ్లమే. అంటే కోర్టులు కూడా ఎలా తయారయ్యారో చూస్తున్నారు. అంటే ఇక్కడ రైట్ అన్న దాంట్లో నో హార్మ్. సార్ ఒక్కసారి ప్రీవియస్ స్లైడ్కి వెళ్ళరా. ఇక్కడ వాళ్ళు రాసి నో హార్మ్ ఇన్ ఆఫరింగ్ నమాజ్ ఫర్ 30 minutes అంటున్నారు. మరి 31 minutesకి ఏమవుతుందో నాకు అర్థం కాల. క్లియర్లీ జ్యుడిషియరీ మీద నేను కామెంట్ చేయను, కానీ ఇక్కడ రాసింది నాకు అర్థం కాలేదు. 30 నిమిషాలు లిమిట్ అనేది నాకు అయితే అర్థం కాలేదు. అది మీరు యాక్చువల్ గా ఈ కాశ్మీర్ లో టెర్రరిజం అవుతుంటే కొందరు టెర్రరిస్టులని బుర్కా దత్ అని ఒక రిపోర్టర్ ఉంది, మీకు తెలుసా? బుర్కా దత్. అయ్యో మాకేనే తెలియదు సార్, అయ్యో మాకెందుకు తెలీదు. మా అక్క చిన్నప్పటి నుంచి ఆవిడ మాటలు వింటూ పెరిగాం కదా. ది ఫేమస్ బుర్కా దత్ కాశ్మీర్ టెర్రరిస్ట్ ని ఇంటర్వ్యూ చేస్తుంది. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అంటే వాడు ఓపెన్ గా చెప్పాడు, టెర్రరిస్ట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఇస్లాం అని. టాపిక్ మార్చేసింది తెలుసా, వాడే చెప్పుకుంటాడు. అంత మాట అంటారేమి సార్? 2 దేశాల మధ్యలో మరి ప్యారకా బంధం చేయడానికి ఆవిడ ఒక ఆర్గనైజేషన్ పెట్టించి దాంట్లో చాలా ఇది చేసింది ఆవిడ. ఇంకోటి ఇలాంటిదే చూపిస్తాను, ఇది ఒకటి చూడండి ఏమనుంది, మీరే చదవండి. ఆయన సాహిల్ ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు. అదే ఎక్స్ ముస్లిం కదండి ఆయన, మన ఎక్స్పోజ్ కూడా అయ్యాడుగా. అల్లాకి తప్ప నేను ఎవరికి భయపడను, సాక్షిని చంపిన అంతకు సాహిల్. ఓహో ఈ అబ్బాయి వేరే ఈ సాహిలా? ఓకే ఓకే. సాక్షిని చంపిన సాహిల్ ని మత కోణంలో చూడకండి. మరి ఏ కోణంలో చూడాలో నాకు అర్థం కాల. మొత్తం ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు కదా, ఫ్రిడ్జ్ లో పెట్టి డిస్పోజ్ చేశాడు అమ్మాయి. బ్రాండ్ అంబాసిడర్ అండి ఫ్రిడ్జ్ లకి. కాదండి స్టేట్మెంట్ ఇక్కడ డాక్టర్ గారు మీ స్టేట్మెంట్ చెప్పాల్సింది ఇక్కడ. ఆ పని ఎవడైతే చేశాడో వాడు చెప్తున్నాడు నేను అల్లాకి తప్ప ఎవడికి భయపడినని. ఈమె చెప్తుంది ఆయన మత కోణంలో చూడొద్దని. ఇప్పుడు నేను దేవుడికి కూడా భయపడిన, మా నాన్నకి తప్ప. నేను ఇలాంటి పనులు చేయాలి ఏంటి సార్? దేవుడు కూడా అక్కర్లా. హిపోక్రసీ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. అంటే మెదతో అంటే ఇదే. ఇంకోటి చూపిస్తాను, ఇదంతా కలెక్షన్ ఉంది నా దగ్గర. ఇదొకటి చూడండి. సారీ అండి ఈ పదం నాకు బాగా నచ్చింది. హత్రాస్ లో గొడవ జరిగితే గోల చేశారు, అమ్మాయిని ఇది చేశారు. అసలు సాక్షి ఎవరైతే ఢిల్లీలో చంపబడిందో వాడు 16
సార్లు 17 సార్లు ఆమెను, ఆ చిన్న అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయిని పొడిచి ఆడి కసిదీరక రాయిని తీసుకొచ్చి తలబల కొట్టాడు. ఒక్క కొడుకైనా మాట్లాడారా ఆ అమ్మాయి గురించి? సార్ ఇలాంటి మాట్లాడారు. ఎందుకో సార్ నాకు తెలుసో తెలియకో అడుగుతున్నాను, అమాయకంగానే అడుగుతున్నాను, అజ్ఞానం కాబట్టి. కేవలం ఒక విధానం ఫాలో అయ్యే వాళ్ళే ఇలాంటి పనులు ఎక్కువ చేస్తుంటారు. ఎందుకు సార్? ఎనీ ఐడియా? ఆ బుక్ లో ఒక ఉంది పర్టికులర్ కదండి, విధానం ఫాలో అయ్యే వైలెన్స్ వాళ్ళే అంతా ఇలాంటి పనులు ఎక్కువ చేస్తుంటారు మెజారిటీగా. బుక్ లోనే ఉంది వైలెన్స్ అంతా కూడా. అదే యా, నెక్స్ట్ ఇంకో మేధావి గురించి చెప్పబోతున్నాను, చూడండి. మీకు తెలుసా ఈ మేధావి ఎవరు? ఓకే, కొంచెం మ్యాగ్నిఫై చేస్తాను. రాణా అయ్యూబ్. తెలుసా ఈ మేధావి? ఈవిడ మాకు తెలుసు, మా అక్క తెలుసుగా. మొరక్కో ప్లేయర్స్ వరల్డ్ ఈవిడకి మొరక్కన్ కానీ ఈవిడ ఫీల్డ్ కాదు సార్, రెఫర్ చేస్తుంటే ఈవిడ గొప్ప మానవతావాది సార్, మీకు తెలియదు. మా అక్క ఈవిడ ఏం చేస్తుంటది, ఈ దేశం నుంచి ఆ దేశంలో తీసుకెళ్లి ఏవైతే వెస్టర్న్ కంట్రీస్ ఉంటాయో అక్కడికి తీసుకెళ్లి వాళ్ళందరినీ సెటిల్ చేస్తూ ఉంటుంది ఈవిడ. మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్లి ఇంకో చోట సెటిల్ చేస్తూ ఉంటుంది. గొప్ప మానవతావాది ఈవిడ. ఫేక్ నెరేటివ్ లో మాస్టర్ ఈమె. సో మొరక్కన్, ఈ సందర్భం చెప్తున్నాను, మొరక్కన్ ప్లేయర్స్ ఆన్ వాయిస్ బ్రేకింగ్ అండి, ఒక్కసారి చూడండి. వాయిస్ సార్ మాది లేదు, మాకు బ్రేక్ అవుతుంది. పోయింది బాగా. ఇక్కడ ఏమంటుందో ఈ మేధావి చూడండి ఒక్కసారి అంటున్నాను. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మూమెంట్ ఆఫ్ షేమ్, సంగోల్ దగ్గర వంగినప్పుడు. ఇది షేమ్ అంట, అక్కడ ఫీల్డ్ లో నమాజ్ చేస్తే మాత్రం గొప్పదన్నమాట. ఇంకోటి ఫీల్డ్ ఎందుకు, ఎక్కడ పడితే అక్కడ చేస్తుంటారు. మినిస్టర్, చీఫ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అండి, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. ఈయన కూడా హోన మేధావే కదా సార్, అందుకే ఫోర్డ్ ప్రైజ్ ఇచ్చారు. ఆయనకి వాళ్ళకే ఇస్తారు, మిగతా వాళ్ళకి ఎవరికి అలాంటి పుస్తకాలు అలాంటి ప్రైజులు. తప్పు ఎవరు చేసినా హిందువులను తిట్టడానికి వెనకాడు, కానీ ముస్లిం చేస్తే మాత్రం నోరెత్తడు. గొప్ప మేధావి. ఈయన ఇంకో రకం మేధావి కూడా సార్. ఆయనకి ప్రజలు అధికారం ఇచ్చింది ఎందుకు, అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేస్తాడని. కనిపించినతోటి కనపడినతోటి ఇద్దరితోటి కొట్లాట పెట్టుకుంటుంటాడు. అవును, కరెక్ట్. ఇంకోటి లేటెస్ట్ న్యూస్ వచ్చింది, మీకు తెలిసింది, ఒక 12 ఏళ్ల అమ్మాయిని ఎవరో రేప్ చేశారు రీసెంట్ గా. 12 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసింది. సో టైమ్స్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది అంటే, లోకల్ గా ఉన్న ఒక ప్రీస్ట్ ని బ్లేమ్ చేస్తుంది. బట్ యాక్చువల్ గా ఏంటంటే ఆ ప్రీస్టే ఈ అమ్మాయిని బట్టలు కప్పి హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. ఇది 2 days బ్యాక్ జరిగింది నాకు తెలిసి. టాయిలెట్ పేపర్ ఆఫ్ ఇండియా అండి అది. ఇక్కడ వెనకాల కూడా చూడండి డిస్క్రిప్షన్ ఎలా ఇచ్చారో. ఇక్కడ ఈ అమ్మాయికి రేపు జరిగి ఆ బ్లీడింగ్ అవుతూ వెళ్తే అక్కడ ఆవును పూజిస్తూ కూర్చున్నారు, ఎవడు పట్టించుకోలేదని రిప్రజెంటేషన్ ఇచ్చింది ఆవిడ. అవును, అంటే ఎంత దరిద్రులో చూడండి, వీళ్ళకి సిగ్గు శరం అనేది. అయితే ఇది మనం ఇప్పటిదాకా మాట్లాడిన దాని సమ్మరీ అన్నమాట. కరెక్ట్ సార్. ఈ లాస్ట్ ఫుల్ హైలీ డేంజరస్, ఆఖరిదే. మొదట ఏదో పర్వాలేదు, ఆ రోజు అయితే మరీ దారుణం వస్తుంది, దరిద్రం. బట్ బిఫోర్ క్లోజింగ్ నా ఫైనల్ ఇది, హ్యాట్స్ ఆఫ్, సెల్యూట్ టు దీస్ ఉమెన్ ఆఫ్ ఇండియా. వీళ్ళ వల్లనే మన వ్యాక్సిన్ సాధ్యమైంది. అవునండి. ఇది ఇస్రో ఉమెన్స్ అండి. ఇస్రో సైంటిస్ట్. వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా మంది ఆడవాళ్ళే ఐసీఎంఆర్ లో పనిచేస్తారు. ఐసీఎంఆర్ లో సైంటిస్టులు వాళ్ళు వేరండి. ఇస్రోలు ఉన్నారు, ఐసీఎంఆర్ లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వి సల్యూట్, బికాస్ ఈవెన్ వ్యాక్సిన్ కూడా వీళ్ళ వల్లనే మన ఈ దేవతామూర్తుల వల్ల సాధ్యమైంది. వీళ్ళ వల్ల వ్యాక్సిన్, ఇస్రో మిషన్ కూడా అన్ని సాధ్యమైంది. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్స్ అండి డాక్టర్ గారు. సో అదండి ప్రేక్షకులు,
మేడి పళ్ళ గురించి, హూణ మేధావుల గురించి రోజు తెలుసుకుంటూ ఉండండి. మీ జీవితాన్ని, మీ పిల్లల జీవితాన్ని కాపాడుకోండి వాళ్ళ చేతుల నుంచి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.